మిమ్మల్ని అందరినీ ఈ బిల్డింగ్లో చూడడం చాలా ఆనందకరంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా రాత్రి దేవుడు, నేను ఏదో ప్రిపేర్ చేసుకుని వచ్చాను. నేను రాత్రి దేవుడు, నేను అక్కడ పాస్టర్ పరంజ్యోతి గారు ఆరాధన నడిపించినప్పుడు దేవుడు అన్నాడు, ఐ వాంట్ యూ టు షేర్ దిస్ వర్డ్ అన్నాడు. నా రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు తెలియజేశా. దేవుడు మధ్యలో ఆగే దేవుడు కాదు, మధ్యలో చేయెత్తే దేవుడు కాదు అని. ఆమేన్, హల్లెలూయా. నా రాత్రి నేను పాస్టర్ ప్రొఫెసర్ జడ్సన్ కార్లో వెళ్తూ ఉండా, రోడ్డు కనపడలేదు మాకు. నేను అడిగా, చక్రవర్తి అన్న, సుజాతక్క వచ్చేసారా, వాళ్ళు చీరల దాకా వచ్చేసారంట. ఎట్లా అన్నా, రోడ్డు కనపడలే, ఇంత గాలి ఉంది, ఇసుక రోడ్ అంతా కనపడలే, ఏం కనపడలే. కానీ నేను ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. నాకు కొంచెం అడ్వెంచరస్ స్పిరిట్ అనమాట. వావ్, నేను బాగా ఎంజాయ్ చేస్తాను, నడిపిస్తున్నాను. చీరాలలోనికి అట్లా తిరిగి వస్తున్నాం. మేము వచ్చే లోపల ఇక్కడ చూస్తే టెంట్ అన్నీ పడిపోయింది, అన్నీ ఇట్లా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి రూమ్కి వెళ్తే కరెంటు వేరే లేదు, మరలా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాకు బాగా టైర్డ్ అయిపోయింది, నేను పడుకుంటే ఆయన పక్కన కూర్చుని ప్రాఫెట్ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మధ్యరాత్రి లేచినట్టే, ఏందబ్బా నువ్వు ఇట్లా నిద్రపోతున్నావు అంటే, ఏమో తెలియదు అని నేను పడుకున్నాను. మరలా పొద్దున్న లేచేసరికి వచ్చి చూస్తే ఇవన్నీ ఈ ప్లేస్ని చాలా వండర్ఫుల్గా మీరు సిద్ధపరిచారు. ఆమేన్. అంటే దేవునికి హృదయము ఏది కూడా మధ్యలో ఆపకూడదు అనేది దేవునికి హృదయము. అది దేవునికి వాంఛ, అది దేవునికి కోరిక. ఆమేన్. అది దేవునికి స్వభావం. మీరేం చేశారంటే ఈ ప్లేస్ని సిద్ధపరచడం వలన దేవునికి వాంఛలో దేవునికి కోరికని మీరు నెరవేర్చారు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? ఎవరికి వాంఛ, ఎవరికి కోరిక నెరవేర్చారు మీరు? ఎంతమంది దీన్ని సెట్ చేయడానికి హెల్ప్ చేశారు? చేసి చూపించండి. గుడ్. ఇట్లా చేయడం వలన మీరు దేవుని వాంఛని, కోరికని, ఆయన స్వభావాన్ని నిలబెట్టారు. ఏం చేశారు? ఆయన స్వభావాన్ని, అంటే నాకు తెలిసిన వరకు నా పరమ తండ్రిని గురించి నేను చెప్పగలుగుతా ఒక మాట. ఆయనతో పాటు కలిసి పనిచేస్తే ఆయన బహుమానం ఇవ్వకుండా, జీతం ఇవ్వకుండా వదిలేసే దేవుడు కాదు. పని చేస్తే తప్పకుండా జీతం ఇస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన స్వభావం నిలబడడానికి, ఆయన పేరు నిలబడడానికి, ఆయన నేమ్స్ కోసం మీరు చేశారు కాబట్టి, ఐ డిక్రీ అండ్ డిక్లేర్ ఓవర్ ఎవ్రీబడి హూ లేబర్డ్ ఇన్ లవ్ ఫర్ క్రైస్ట్. దేవునికి నామం కొరకు, దేవునికి ప్రేమను బట్టి ప్రేరేపించి ఇక రాత్రి అంతా పని చేసి సూపర్గా దీన్ని రెడీ చేశారు కాబట్టి, యూ విల్ ఎక్స్పీరియన్స్ 100-fold రిజల్ట్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, హల్లెలూయా. పక్కవారి తిరిగి చెప్పండి, రెండు సార్లు పక్కవారి తిరిగి 2 సార్లు బాగా జోక్ చెప్పి నవ్వు ఇచ్చి మంచిగా చెప్పాడు. కాబట్టి ఈసారి 1 గంట సేపు కొంచెం సీరియస్గా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఆమేన్. అట్లనే ట్రై చేస్తా, ప్రతిసారి సీరియస్గా చెప్పాలని ట్రై చేస్తా, కానీ నా క్యారెక్టర్ నన్ను అలౌ చేయదన్నమాట. నవ్విస్తా మధ్యలో, పర్లేదు వదిలేయండి. పక్కవారి తిరిగి చెప్పండి, అభివృద్ధి అనేది ఒక నిబంధన, ఐశ్వర్యం అనేది ఒక నిబంధన. హల్లెలూయా. ఆశీర్వాదం అనేది ఒక నిబంధన. హల్లెలూయా. నిన్న మనం వాక్యంలో చూసాము, దేవుడు ఒక విషయాన్ని, దేవుడు ఒక కార్యాన్ని ఆయన నిబంధనగా నీతో చేస్తున్నప్పుడు ఆయన నీ దగ్గర ఏముందని చూసి చేయడు, కానీ ఆయన ఎటువంటి వాడో దాన్ని చూసి నిబంధన చేస్తాడనమాట. ఆమేన్. ఆయన ఎగవ రఫ్గా ఉన్నాడు కాబట్టి ఆయన నీకు నిబంధన చేస్తున్నప్పుడు, నేను ఆరోగ్యంగా ఉంచుతాను, నిన్ను సక్రంగా నడిపిస్తానంటే ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి నీకు నిబంధన చేస్తున్నాడు. ఆమేన్. ఇది దేవునికి గుణాదిశ్యము. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మీ జీవితంలో, మీ స్పిరిట్లో, మీ అంతరంగంలో, మీ ఆత్మలో ఒక కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ కార్యం ఏంటంటే, ఐశ్వర్యం అనేది, ఆర్థిక అభివృద్ధి అనేది, ఆశీర్వాదం అనేది ఒక నిబంధన అన్న సత్యాన్ని మీ హృదయంలో ఆయన రాయబోతున్నాడు. ఎప్పుడైతే అది ఒక నిబంధన, ఈ నిబంధన నేను ఎటువంటి వాడు అనేది బట్టి కాదు, ఆయన ఎటువంటి వాడో దాన్ని బట్టి ఈ నిబంధన అని ఎప్పుడైతే మీరు గ్రహించగలుగుతారో మీ జీవితము హాయిగా జీవిస్తారన్నమాట. ఎట్లా జీవిస్తారు అంటే, మీకు సమస్య రాదు అని చెప్పలే, తుఫాన్ రాదని చెప్పలే, ఏది వచ్చినా మీరు నేను రాత్రి నిద్రపోయేలాగా నిద్రపోతారు. హల్లెలూయా.
ఎట్లా నిద్రపోతారు? నేను నిన్న రాత్రి బాగా నిద్రపోయా, కరెంటు లేదు, చెమట గారితో నిద్రపోయా. పక్కన ప్రాఫిట్ కూర్చుని లేపాడు, ఏంద్రా ఇట్లా నిద్రపోతున్నావు అంటే, నాకు నిద్ర వస్తుంది, నేను లేపు మాకు, నేను నిద్రపోతా. ఆమేన్, హల్లెలూయా. పక్క వారి గురించి చెప్పండి, ఎప్పుడైతే ఇది ఒక ఆశీర్వాదం అనేది ఒక నిబంధన, ఆర్థిక అభివృద్ధి అనేది ఒక నిబంధన, ఐశ్వర్యం అనేది ఒక నిబంధన, దేవుడు నీతో చేసే నిబంధన అని నీ గుర్తుపెడతావో, గ్రహిస్తావో, నీ జీవితం ఎట్లా జీవిస్తావు? ప్రశాంతంగా హాయిగా జీవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఆర్థిక అభివృద్ధి ఒక నిబంధనని తెలవాలంటే, దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాంఛని, దేవుని యొక్క ఆశని, దేవుని యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి. ఆమేన్. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 27వ వచనం చివరి భాగం, రెండో భాగము. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 27వ వచనం చివరి భాగం, రెండో భాగం చదవండి. ఎక్కడ నిన్న బైబిల్ చదివారు నాకు ముందు కూర్చొని? ఎక్కడ అన్న, ఇది బ్రదర్ లేరా? ఓకే, 35:27 చదువమ్మా. రెండో భాగం చదువమ్మా. తన సేవకుని యొక్క క్షేమం చూసి, పక్క వారి గురించి చెప్పండి, తన సేవకుని యొక్క క్షేమను చూసి ఆయన ఏం చేస్తారంట అంటే, నువ్వు మంచిగా ఉంటే, నువ్వు మంచిగా ఉండాలి, నేను బాగుండాలి, నేను హాయిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నేను సక్సెస్ఫుల్గా ఉండాలి, నాకు పెళ్ళి కావాలి, నా పిల్లలు కనాలి, నాకు ఇల్లు కట్టుకోవాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు డబ్బు రావాలి, నేను అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని నువ్వు ఎంత ఆశిస్తున్నావో, దానికంటే నీ ఎడల నువ్వు బాగుండాలని, నువ్వు మంచిగా ఉండాలని దేవుడు ఎక్కువ ఆనందిస్తాడు. ఆమేన్. నువ్వు మంచిగా ఉండడం చూసి ఆయన ఎక్కువ ఆనందిస్తాడు. ఇది ఆయన ఆశ. ఇక్కడ ఎవరైనా ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? చేయతండి. తల్లిదండ్రులు, మీ పిల్లలు నశించిపోవాలి, నాశనం అయిపోవాలి, వాళ్ళు వేస్ట్ ఫెలో అయిపోవాలి, ఎదవగాళ్ళు అయిపోవాలని ఎంతమంది ఆశిస్తున్నారు? అట్లా చూస్తే వాడు డబ్బులు తింటేనే నాకు ఆనందంగా ఉంటుంది అండి అంటే కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాడికి 2 పడితేనే బుద్ధి వస్తుంది అని. నువ్వు అట్లా ఉండవచ్చు, కానీ నీ పరమ తండ్రి అట్లా కాదు. ఆమేన్. నువ్వు మంచిగా ఉన్నప్పుడు, నువ్వు బాగున్నప్పుడు, నువ్వు కార్లో వస్తున్నప్పుడు, నువ్వు బెంజ్ కార్లో వచ్చినప్పుడు, BMW కార్లో వచ్చినప్పుడు, ఫ్లైట్లో దిగుతున్నప్పుడు, ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నిన్ను చూసి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏంటి నోట్లో మాటలేదు? పక్క వారి గురించి చెప్పండి, నీ ముఖంలాగా ఆయన ముఖం పెట్టుకుని కూర్చోడు. పక్క వారి నీ ముఖంలాగా కొంచెం చూడు ఎట్లా ఉన్నారు, చీ అస్సలు. పక్క వారి తిరిగి నవ్వండి, కొంచెం స్మైల్. పక్క వారి తిరిగి నన్ను చూడమాకండి, నన్ను చూసి ఏం కనుతారు మీరు, పక్క వారి చూడండి, కొంచెం నవ్వండి. హల్లెలూయా. నువ్వు సర్వ సమృద్ధిలోనికి నడుస్తున్నప్పుడు, నువ్వు ఆశీర్వాదంలో నడుస్తున్నప్పుడు, నువ్వు చేసే ప్రతి విషయంలో నువ్వు సక్సెస్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎంత హ్యాపీ అవుతావో దానికంటే 100 రెట్లు ఎక్కువ హ్యాపీ అయిన ఎవరంటే దేవుడు. ఎందుకంటే తన సేవకులు, తన ప్రజలు, తన బిడ్డల యొక్క క్షేమని చూసి ఆయన ఏం చేస్తున్నాడంట? సో గాడ్ వాంట్స్ యూ టు బి సక్సెస్ఫుల్. దేవుడు నువ్వు సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుతున్నాడు. ఆమేన్. పక్క వారి గురించి చెప్పండి, పరిస్థితి ఎట్లా ఉన్నా, చుట్టూ ఉన్న కార్యక్రమం ఎట్లా ఉన్నా, నేను ఎటువంటి పరిస్థితుల్లో సక్సెస్ఫుల్గా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. నేను సక్సెస్ అవడం చూసి ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన ఆనందం ఆయనకి చాలా ఇంపార్టెంట్. పరలోకంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారన్నమాట. తండ్రి ఆనందం ఎవరికి చాలా ఇంపార్టెంట్ అంటే కుమారునికి, కుమారుని ఆనందం ఎవరికి ఇంపార్టెంట్ అంటే పరిశుద్ధాత్మకి, పరిశుద్ధాత్మ ఆనందం ఎవరికి ఇంపార్టెంట్ అంటే తండ్రికి. వీళ్ళు ముగ్గురు ఒక టీం అన్నమాట. ఒకరిని చూసి కుళ్ళుకోరు. ఏంది దేవుడు బాగా హ్యాపీగా ఉన్నాడు, తండ్రి బాగా హ్యాపీగా ఉన్నాడు, కుమారుడు అన్నాడు. ఏంది కుమారుడు చాలా హాయిగా కూర్చున్నాడని తండ్రి అన్నాడు. కుమారుని యొక్క ఆనందంలో తండ్రి యొక్క ఆనందం ఉంది, తండ్రి యొక్క ఆనందంలో కుమారుని యొక్క ఆనందం ఉంది. వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురిని బాగా ఆనందం చేసేది ఏంటంటే నువ్వు, నేను. ఎప్పుడంటే నువ్వు నా దగ్గర అసలు డబ్బు అంటే ఊపిరి తీసుకోలేకపోతున్నాను సార్, అయ్యగారు నాకు డబ్బు లేదు, 10 లక్షలు అప్పు ఉన్నాయి, ఇంకా ఇంటికి నేనేం కట్టలేదు, అద్దె కట్టలేదు, పిల్లలకి స్కూల్ నెక్స్ట్ వచ్చే నెల స్కూల్ ఫీజు కట్టాలి, ఇంకా డబ్బు లేదు, ప్రార్థన చేయండి అని నువ్వు అట్లా ఓడిపోయిన స్థాయిలో ఉంటే పరమ తండ్రి నువ్వు చూసి, ఓ నా ప్రియ కుమారుడు అని నేను ఆనందిస్తున్నానని చెప్పడు.
నువ్వు ఎప్పుడైతే 10 మందికి స్కూల్ ఫీజు కట్టాను అంటావో అప్పుడు నీ ఎడల ఎవరు ఆనందిస్తున్నాడంట? హల్లెలూయా. అర్థమవుతుందా? పక్క వారి తిరిగి చెప్పండి, మీ బుర్రలో ఎక్కుతుందా? ఇట్లా మాట్లాడాలి, అప్పుడే అర్థమవుతుంది మీకు. అట్లా ట్రైన్ చేయకూడదు అనుకుంటాం, కానీ ఏం చేయమంటారు? మీ మోహన్ చూస్తే అట్లా చెప్పాలని అనిపిస్తుంది నాకు. మీ ఫీల్ అవ్వమాకండి. అంటే అన్నీ చెప్పి ఫీల్ అవ్వమాకంటున్నావా? అట్లానే చెప్తా, పర్లేదు, వదిలే. మైక్ నా చేతులు ఉంది కాబట్టి ఇట్లానే చెప్తా, విను. చాలా జాగ్రత్తగా విన్నావు. నువ్వు సక్సెస్ఫుల్గా ఉండడం చూసి నీ పరమ తండ్రి నీకంటే బాగా ఆనందిస్తాడు. హల్లెలూయా. నీ చేతిలో డబ్బు ఉండాలి. పక్క వారి తిరిగి చెప్పండి, నీ చేతిలో డబ్బు ఉండాలి. డబ్బు చేతిలో నువ్వు ఉండకూడదు. See, there are two kinds of spirit in the realm of in the realm of physical world. శరీర సంబంధమైన లోకంలో 2 రకమైన ఆత్మ ఉన్నాయి. ఓకే, లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ బ్రదర్. లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. శరీర సంబంధమైన లోకంలో 2 రకమైన ఆత్మ ఉన్నాయి. ఒక ఆత్మ పేరు చదువుదాము. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. త్వరగా చదవండి, ఫాస్ట్ ప్లీజ్, హెల్ప్ మీ. ఇంకొక 20-30 మినిట్స్. సారీ, అది అబద్ధం మాట్లాడినా ఉంటుంది. నాకు 2 o'clock వరకు టైం ఇచ్చాడు. ఓకే, ఎవడును ఇద్దరు మా నాకే తెలుగు రాదమ్మా, కొంచెం సత్యం గట్టిగా చదువుమ్మా ప్లీజ్ అమ్మా. ఎవరును ఇద్దరు అమ్మా చదువుతావు మైక్లో, లేకపోతే వదిలే. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేడు. అతడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తాడు. లేకవా దేవునికి సిరి. అందరూ చెప్పండి, దేవునికి సిరి. సిరికి దాసుడుగా ఉండడం అసాధ్యము. అందరూ చెప్పండి, నిన్ను దేవునికి సిరికి ఆశీర్వాదంగా దాసుడుగా ఉండడం అసాధ్యము. హల్లెలూయా. నా వైపు చూడాలి. ఆత్మలోకంలో నీ మెటీరియలిస్టిక్ వరల్డ్ అంటే శరీర సంబంధమైన ఆర్థిక సంబంధమైన లోకాన్ని ఏలేది 2 ఆత్మ. చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. ఆత్మలోకంలో నీ డబ్బు ఎంతమందికి డబ్బు కావాలి? ఇక్కడ ఎంతమందికి అప్పు తీరాలి? నాకు వద్దు, నేను ఇట్లానే ఉంటానంటే వెళ్ళిపో. నాకు డబ్బు కావాలి, నా అప్పును తీర్చాలి. ఇదే ఫస్ట్ టైం మా ప్రధాన యాజకుడిని చూస్తున్నారు ఏంటి? చూస్తున్నారు, చూడండి, వినాలి జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా విన్నాం. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యు వెరీ ఇంపార్టెంట్ లెసన్. చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని, ఒక టీచింగ్ నేను చేయబోతున్నా. చాలా జాగ్రత్తగా వినాలి. ఆత్మీయ లోకంలో ఆర్థిక సంబంధమైన విషయాన్ని పరిపాలించినది 2 రకమైన ఆత్మ. ఒక ఆత్మ ఏంటంటే దేవునికి ఆత్మ. ఒక ఆత్మ ఏంటంటే దేవునికి ఆత్మ. ఇంకొక ఆత్మ ఏంటంటే సిరి అనే ఆత్మ. ఏంటి ఆత్మ? సిరి అంటే లోక సంబంధమైన ధనము. ఆమేన్. లోక సంబంధమైన ధనము. దీన్ని ఇంగ్లీష్లో మ్యామన్ అంటారు. ఏమంటారు? నేను ఈ సిరి మ్యామన్ అన్నిటి వదిలేసి నేను సింపుల్గా ఒక టర్మ్ పెట్టాలనుకుంటున్నా. దాని పేరు మనీ. అందరూ చెప్తామా? మనీ, లేకపోతే డబ్బు. హల్లెలూయా. అందరూ చెప్పండి, డబ్బు అనేది మంచి దాసుడు కానీ చెడ్డ యజమానుడు. డబ్బు అనేది ఏంటి? మంచి దాసుడు కానీ చెడ్డ. సో డబ్బు మీద నువ్వు పరిపాలన చేస్తే అది నీకు మంచి దాసుడుగా ఉంటుంది. కానీ డబ్బునికి కొంచెం నీ ప్లేస్ ఇస్తే అది నీకు చెడ్డ యజమానుడిగా అయిపోతుంది. ఈ సిరి అనే ఆత్మ, లేదంటే మ్యామన్ అనే ఆత్మ, లేకపోతే మనీ అనే ఆత్మ, ఇప్పుడు పేరు పెట్టాం కదా, నామకరణం పెట్టాం కదా, ఈ మనీ అనే ఆత్మ ఏం చేస్తుందంటే, దాని డైలాగ్ ఎట్లా ఉంటుందంటే, నాకేముంది, నాకేం లేవు, చాలా అవసరాలు ఉన్నాయిలే కానీ అది ఎట్లా సరిపోతుంది? ఇది అన్నీ ఎవరు వేసే డైలాగులు? మాట్లాడాలి. ఎవరు వేసే డైలాగ్? మనీ అన్న ఆత్మ వేసే డైలాగ్. నా దగ్గరే 5 లక్షలు ఉన్నాయక్క, 5 లక్షల్లో మన కొండాపురంలో సేవ చేసి ఏం చేస్తాము చెప్పండి? సరిపోదు కదా, అందుకే అట్లా ఆగిపోయినాక. ఏముందక్క, ఆ హుండాయ్ కారు ఏసీ 2లో పెట్టినా సరిపోట్లా, ఎండ, డీజిల్ రేట్ పెంచాడు అన్న తెలుసా? ఎక్కడ? అందుకే ఆంధ్రాలో కొట్టుకోవట్లే. ఎందుకు? ఎక్కడికి వెళ్ళి కొట్టుకుంటున్నా? తెలంగాణలో. ఇప్పుడు నెక్స్ట్ చెన్నైలో ఒక పని ఉంది, చెన్నై దీనికంటే తక్కువ అంట, అక్కడికి వెళ్ళి కొట్టుకుందాం అనుకుంటున్నా. అంటే నాకున్నది నాకు సరిపోలే. వింటున్నారా? హలో,
నాకున్నది నాకు సరిపోలే, నా దగ్గర ఏముంది, ఏంలే, ఏమున్నా సరిపోలే, ఇది ఏముంది, ఇది ఎట్లా సరిపోతుంది, నాకున్నది నాకు చాలదు. సో ఈ శ్రీ దేవత అనేది, ఈ డబ్బు దేవత అనేది, ఈ మనీ అన్న దయ్యము లేదంటే ఆత్మ, ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ అస్ దయ్యము, ఐ వాంట్ కాల్ ఇట్ అస్ స్పిరిట్. ఆ ఆత్మ ఎట్లా మాట్లాడుతుందంటే, ఆత్మ యొక్క వైఖరి, ఆ మనీ అనే ఆత్మ ఒక వైఖరి, మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, నాది, నాకు, నేను. అది మూడు ఎట్లా ఉంటుందంటే, నా దగ్గర ఉన్నది నాకు చాలదు, ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్, ఇన్సఫిషియన్సీ స్పిరిట్. ఏ స్పిరిట్ చెప్పండి. ఇన్సఫిషియన్సీ అంటే నాకున్నది నాకు సరిపోదు, నాకున్నది ఇంతనే ఉంది, దీనితో నేను ఏం చేయలేను. ఎందుకంటే నేను ఎవరంటే, నా దగ్గర ఎంత ఉన్నది దాన్ని బట్టి నేను ఎవరండి. నా గుర్తింపు ఎక్కడ నుంచి వస్తుంది? ఈ శ్రీ ఆత్మ, ఈ మనీ అనే ఆత్మ నీ గుర్తింపుని ఎక్కడి నుంచి తీసుకుని వస్తుందంటే, నీ దగ్గర ఎంత ఉంది దాన్ని బట్టి నీ గుర్తింపు. నీ దగ్గర ఇది ఇంత ఉందంటే నువ్వు ధనవంతుడు, నీ దగ్గర ఇది తక్కువ ఉంటే నువ్వు పేదవాడు. హలో, వెనకాల ఉన్నవారు ఉంటున్నారా? అంకుల్ ఉంటున్నారా? ఆంటీ, పెద్దమ్మ ఉంటున్నావా? ఉండాలి, మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మనీ అన్న ఆత్మ, ఈ శ్రీ అన్న ఆత్మ యొక్క వైఖరి ఏంటంటే, ఇట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ ఇన్సఫిషియన్సీ. నాకున్నది సరిపోదన్న ఒక మనస్తత్వం కలిగిన ఆత్మ. అంటే నీ గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుందంటే, నీ దగ్గర ఏముంది, ఏం లేదు దాన్ని బట్టి గుర్తింపు. నీ దగ్గర ఏముంది, ఏం లేదు, ఏ తక్కువ ఉంది దాన్ని బట్టి నీ గుర్తింపు. సో నిన్ను గురించి మాట్లాడాలంటే, నన్ను గురించి చెప్పాలంటే, నా దగ్గర ఏముందని గురించి మాట్లాడతారు, నా దగ్గర ఏం లేదని గురించి మాట్లాడతారు, నా దగ్గర ఇంకా ఏం కావాలని మాట్లాడతారు, నాకు ఇంకా ఎంత అవసరం ఉందనే గురించి మాట్లాడతారు. వాళ్ళ గురించి మాట్లాడమంటే వాళ్ళకు ఉన్న అవసరం గురించే మాట్లాడతారు. వాళ్ళ గురించి చెప్పమంటే వాళ్ళకి ఎంత ఉందనే గురించి మాట్లాడతారు, కానీ ఎంత లేదని మాట్లాడతారు, ఇంకా ఎంత అవసరం అని మాట్లాడతారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పరు. దిస్ ఈజ్ అంత శ్రీయే, అంత మనీయే, అది ఆత్మ. ఆ ఆత్మకింత పరిపాలించబడిన వారు దేనికి దాసులుగా ఉన్నారంటే, డబ్బుకి దాసులుగా ఉన్నారనమాట. అర్థమైందా? పక్క వారు తిరిగి చెప్పండి, అర్థమవుతుందా? ఇది అర్థం అవ్వాలి. సో విన్నా, ఇప్పుడు పద్దాకను నీ గుర్తింపుని, నీ దగ్గర ఏముంది, ఏం లేదు, ఎంత అవసరం, దాన్ని బట్టి నీ గుర్తింపుని, నీ ఫీలింగ్స్ని, ఎమోషన్ని, నీ భావోద్వేగాలను తెచ్చుకుంటా ఉంటే, దీన్ని తెచ్చుకుంటా ఉంటే నువ్వు దేనికి దాసురుగా ఉన్నావంటే, డబ్బుకి దాసురుగా ఉన్నావు. డబ్బు చెడ్డ యజమానుడు, నేను ఎప్పుడు అల్లాడిస్తూ ఉంటుంది. నువ్వు పద్దాకి నీ ప్రార్థనలు అన్నిటి ఒక్కటే ప్రార్థన చేస్తూ ఉంటావు. ఏమని ప్రార్థన చేస్తావు తెలుసాక? నాకు డబ్బు కావాలి దేవా ఈ 15 లక్షం, దేవా 20 లక్షం, దేవా 1 కోటి రూపాయలు, దేవా 1 కోటిన్నర, దేవా అది తీర్చే దేవా, ఇది తీర్చే దేవా అని ఇట్లానే ప్రార్థన చేస్తూ ఉంటాం. 2015లో నేను నా ఆత్మీయ తండ్రిని కలవడానికి చెన్నైకి వెళ్ళా. నేను వెళ్ళేప్పుడు నాకు అప్పుడు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా. నేను మా దగ్గర ఒక 17 పాస్టర్కి ప్రతి నెల నేను సాలరీ ఇవ్వాలి. నా కమిట్మెంట్ ఎక్కువ అయిపోయింది. నా కమిట్మెంట్ ఎక్కువ అయినసరికి నా దగ్గర అంత మనీ ఫ్లో నా దగ్గర అప్పుడు లేదు. నా దగ్గర అంత మనీ ఫ్లో లేకపోయేసరికి పద్దాక నా ప్రార్థన అంతా ఎట్లా ఉంటుందంటే, మనీ కమ్ దేవా గివ్ మీ మనీ లార్డ్, ఎందుకు? ఇల్లు కట్టుకోవడానికి, సంఘం కట్టుకోవడానికి లేదు. మా దగ్గర ఉన్న పాస్టర్స్కి జీతం ఇవ్వడానికి. నా దగ్గర పెద్దగా అట్లానే ఉంటుంది. సో అది కొన్ని కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా అప్పులో నేను నా భార్య దిగిపోయామన్నమాట. అప్పుడు నేను నా ఆత్మీయ తండ్రిని కలవడానికి చెన్నైకి వెళ్ళా. మీటింగ్లో ఆయన వాక్యం చెప్తున్నాడు. నేను బాగా నిరాశతో వెనకాల కెమెరా పక్కన కూర్చుని ఏం చెప్తున్నాడు వింటా ఉన్నా. ఆయన ఒక మాట అన్నాడు, నేను సేవకు వచ్చిన కాడ నుండి ఇప్పుడు వరకు నేను డబ్బు కొరకు ఒక్కరోజు ప్రార్థన చేయలేదన్నాడు. ఏమన్నాడు? నేను సేవకు వచ్చిన రోజు నుండి ఇప్పుడు వరకు నేను డబ్బు కొరకు ఒక్కరోజు కూడా ప్రార్థన చేయలేదన్నాడు. ఆయన చెప్పిన ఆ మాట నన్ను బాగా బాధేసింది, నాకు చాలా బాధేసింది. నేను ఏడవడం మొదలుపెట్టా. దేవా, ఆయన నీకే సేవ చేస్తున్నాడు, నేను కూడా నీకే సేవ చేస్తున్నా. ఇద్దరు ఒకే బైబిల్ పట్టుకుంటున్నాము, ఇద్దరు ఒకే దేవునికి సేవ చేస్తున్నాము. ఆయన వేసే డైలాగ్ నాకు నచ్చలే. నేనేమో పద్దాక దేని కొరకు ప్రార్థన చేస్తున్నా, దేవా
నా కోసమా? లేదు, సేవకులకు ఇవ్వడానికి కోసమే నేను అప్పుల పడిపోయా. ఇచ్చి అప్పులు పడిపోయాము. ఎవడు? ప్రవక్త యొక్క విధవరాలు ఉపదేయ భార్య లాగా సేవకులకు పెట్టి బువా పెట్టి అప్పులో వెళ్ళిపోయాము. అర్థమవుతుందా? అభ్యంతరపడమాకండి. అప్పులో వెళ్ళిపోయి ప్రార్థన అంతా దేని కొరకు ప్రార్థన చేస్తున్నా? డబ్బు కోసమే. అప్పు తీర్చాలి. ఆ డిమాండేషన్ ఎంతమంది గుర్తుంది? 2015 డిమాండేషన్ అంటే గుర్తుందా? నోట్లు అన్నీ మార్చారు. ఎంతమంది రోడ్డు మీద నడుస్తా నా కంటికి మొత్తం 2000 రూపాయలు బ్యాగ్ కనపడాలి అని ఎవరైనా ఆశించారు అట్లా? అంతే. ఓవర్ యాక్టింగ్ చేయమాకండి. నేను ఆ కాలంలో గుంటూరులో నడుస్తూ ఉన్నప్పుడు నా కంటికి మొత్తం దేవా కనపడాలి. దేవా ఏం కనపడాలి? ఒక బ్యాగ్ నిండా 2000 రూపాయలు కనపడాలి. ఎందుకంటే న్యూస్ చూస్తూ ఉంటాం కదా, ఎవడో విసిరేస్తారంట, ఎవడో వెళ్ళిపోయారంట, బ్లాక్ మనీ వదిలేస్తారంట, ఇట్లాంటి నాకు కనపడాలి దేవా. అట్లా కనపడితే నేను ఆ సంఘం సగానికి వచ్చింది, ఆ సంఘాన్ని పూర్తి చేసేస్తా. వాళ్ళకి కాంట్రాక్టర్కి 5 లక్షలు ఇవ్వాలి, ఇక్కడ మేస్త్రికి 2 లక్షలు ఇవ్వాలి, ఇవన్నీ ఇచ్చేస్తాను దేవా అని నా ప్రార్థన అంతా దేని గురించి ప్రార్థన చేస్తూ ఉంటా. ఆలోచన అంతా దేని గురించి? రెయ్యి బలుగులు మోడీ గారు ఏం చేసినా, వాడు ఏం చేసినా నాకు ఎట్లా కూడా దేవుడు నన్ను దీవించి ఎంత ఇవ్వాలి. సో నేను దేవుని సేవకుడుగా ఉండినా కూడా దేనికి సేవ చేస్తున్నా? నా మనసులో మనీ అనే ఆత్మకి సేవ చేస్తున్నా. కాబట్టి నేను చూడగలిగిన అంతే ఎంతంటే, నా దగ్గర ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంది, 50,000 ఉన్నా కూడా, 10,000 ఉన్నా కూడా, నా అవసరం 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉండేసరికి, నా అవసరాలు పెద్ద అవసరాలు ఉండేసరికి నా దగ్గర ఉన్న డబ్బు నాకు ఎట్లా కనపడింది? తక్కువ కనపడింది. దాన్ని బట్టి నా గుర్తింపు ఏమైంది? అయ్యో నేను వాళ్ళకి రుణపడి ఉన్నా, వీళ్ళకి రుణపడి ఉన్నా, వాళ్ళకి రుణపడి ఉన్నా, నేను అప్పులో ఉన్నాను, సేవకు వచ్చి అప్పులో అయిపోయాను, ఇట్ల నుంచి ఇట్లా కూడా పరిస్థితి మారాలి అని పద్దాక దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా? దీని కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నేను దేనికి దాసుడు ఉన్నాను? అర్థమైందా? చివరికి బైబిల్ చెప్తే నీకు అర్థం కాలే, నా కథ చెప్తేనే నీకు అర్థమవుతుంది. చూసావా? అది ఏం చేయమంటావు? పర్లేదు, నీ కొరకు మేము పిచ్చవాళ్ళు అవ్వాలి, పర్లేదు, వదిలే, ఏం చేద్దాం, ఇది ఓపెన్ సీక్రెట్, అంతే కదా. మీ కొరకు మేము ఎర్రివాళ్ళు అయ్యాము, మీ కొరకు మేము దాసులు అయ్యాము, మీ కొరకు మేము బంధకాలకి వెళ్ళాము, మీ కొరకు మేము దిగంబరి అయ్యాము, మీ కొరకు మేము ఓడిపోయాము. అది చూసారు అంకుల్, మన బైబిల్ చెప్తే వీళ్ళకి అర్థం కాలేదు. పాస్టర్ ఎట్లా కోతిలాగా వేవ్ చెప్తే దాని నుంచి ఇప్పుడు అర్థమవుతుంది పాస్టర్ గారు అంటారు. అది నా కథ కావాలి నీకు, పర్లేదులే చెప్తా విను. సో ఈ ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ మనీ ఆత్మ. ఏ ఆత్మ? ఈ గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? నీ గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? నీ దగ్గర ఏముంది, ఏం లేదు, ఎంత ఉంది, నీకు ఉన్నది నీకు చాలదు, ఆ వైఖరి నుంచి వచ్చినది నీకు గుర్తింపు. ఇంకొక ఆత్మ ఏంటి? అందరూ చెప్పండి. దేవుని ఆత్మ. చెప్పండి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు దేవుని యొక్క. సో 2 ఆత్మలు, ఒకటి మనీ ఆత్మ, పక్కవారి తిరిగి చెప్పండి. సాతానికి దేవునికి సరిసమంగా ఉండడానికి అంత సీన్ లేదు. దేవునితో సరిసమంగా నీ జీవితం వెళ్ళడానికి ఎవరికి సీన్ ఉందన్నమాట? ఎవరికి సీన్ ఉందన్నమాట? నేను మాట్లాడే తెలుగు అర్థం కాలే. దేవుడితో సరిసమంగా ఉండడానికి ఎవరికి అంత సీన్ లేదు, సాతానికి సీన్ లేదు. కానీ దేవునితో సరిసమంగా ఉండడానికి ఎవరికి సీన్ ఉందంట? డబ్బుకి సీన్ ఉందంట. దేనికి సీన్ ఉందంట? నేను చెప్పలే, యేసు ప్రభువు చెప్పారు. నువ్వు సాతాను కానీ దేవుని కానికి సేవకుడుగా ఉండడానికి వీలేదనలే. సాతాను కానీ డబ్బు కానీ సేవకుడుగా ఉండడానికి వీలేదన్నాడు. అంటే దేవుని యొక్క స్థాయిని, దేవుని యొక్క ప్లేస్ని నీ జీవితం నుంచి తీసుకోవడానికి దేనికి సామర్థ్యం ఉంది? డబ్బుకి, మనీ అనే ఆత్మకి, డబ్బు అనే ఆత్మకి సామర్థ్యం ఉంది. ఎవరి యొక్క స్థాయి, ఎవరి యొక్క ప్లేస్ని తీసుకోవడానికి? నేను డబ్బు అని చెప్పినప్పుడు నీ మైండ్లో 1000 రూపాయల నోటు, 2000 రూపాయల నోటు, 500 రూపాయల నోట్లు రాకూడదు. డబ్బు అంటే అది ఆత్మ, ఇట్స్ అ మనీ, ఇట్స్ అ స్పిరిట్. ఆ ఆత్మ ఏముంటుంది? నీ దగ్గర ఉన్నది నీకు చాలదు, నీ గుర్తింపు ఎక్కడికి వస్తుంది, నీకేముంది ఏం లేదు, దాన్ని బట్టి నీ గుర్తింపు వస్తుంది. అర్థమవుతుందా? ఇటువైపు చూస్తే ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే, ఈ ఆత్మ ఏముంటుంది? ఒకసారి చెప్పండి. ఈ ఆత్మ ఏముంటుంది? నా గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుంది? నా దగ్గర ఏముంది, ఏం లేదు, ఎంత ఉంది, ఇంకా ఎంత అవసరం, ఇదే దీంట్లో నుండి నా గుర్తింపు. నా అవసరాలను బట్టి, నా బాధలను బట్టి, నా అప్పులను బట్టి,
నేను ఎంతమందికి రుణపడి ఉన్నానో దాన్ని బట్టి నా గుర్తింపు వస్తుంది. ఏ ఆత్మ కింద? సిరి ఆత్మ కింద, మనీ ఆత్మ కింద. ఈ ఆత్మ ఎవరి ఆత్మతో పోట్లాడుతుంది? దేవుని ఆత్మతో పోట్లాడుతుంది. నేను ఈ ఆత్మకు సేవ చేస్తే దేవుని ఆత్మకి సేవ చేయలేను. దేవుని ఆత్మ అటువైపు, దేవుని ఆత్మ నన్ను గురించి ఏమంటుందంటే, నా గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుందంటే, నా దగ్గర ఏముంది ఏం లేని దాన్ని బట్టి కాదు, నా దగ్గర ఎంత ఉంది ఎంత లేదనే దాన్ని బట్టి కాదు. నా గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుందంటే, నన్ను పిలిచిన వాడిని దగ్గర నుంచి నా గుర్తింపు వస్తుంది. నా దగ్గర ఏముంది నా దగ్గర ఏం లేదు దాన్ని బట్టి నా గుర్తింపు రాలే. నా గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుందంటే, నన్ను పిలిచిన వాడు ఎటువంటి వాడు దాన్ని బట్టి నా గుర్తింపు వస్తుంది. ఐఎమ్ నాట్ డిఫైన్డ్ బై వాట్ ఐ హ్యావ్ అండ్ వాట్ ఐ డోంట్ హ్యావ్. ఐఎమ్ డిఫైన్డ్ బై హూ హెస్ కాల్డ్ మీ అండ్ టు హూమ్ ఐ బిలాంగ్. నేను ఎవరికి చెందిన మనిషిని దాన్ని బట్టి నా గుర్తింపు వస్తుంది. వింటున్నావా? నా గుర్తింపు ఎక్కడి నుంచి రాలేదు. నా దగ్గర ఏముంది ఏం లేదనే దాన్ని బట్టి నా గుర్తింపు రాలే. నా గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుందంటే, నన్ను పిలిచిన వాడికి నేను సంబంధించిన వాడు, ఆయన ఎటువంటి వాడో అటువంటి వాడు నేను. నా గుర్తింపు నా దగ్గర ఉన్నదాన్ని బట్టి కాదు, నన్ను పిలిచిన వాడిని బట్టి నా గుర్తింపు. వెనకన్న వారికి అక్కడ కదిలిస్తూ ఉన్నారు కాబట్టి ఈ బాల్ అంతా, ఈ సత్య అంతా బౌన్సర్ బాల్ లాగా అక్క నవ్వుతున్నావు కూడా, నిన్నే చెప్తున్నా విన్ను. బాల్ లాగా సత్య అన్న తల పైకి వెళ్ళిపోతూ ఉంది. అందుకే ఏం బుర్రలు ఎక్కకుండా తర్వాత వచ్చి నెక్స్ట్ నెల శాస్త్రి అంకుల్ దగ్గరకు వచ్చి, పాస్టర్ అయ్యా అప్పుల పడిపోయాను ప్రార్థన చేయండి అంటారు. ఆయన చాలా మంచివాడు కాబట్టి నీ కొరకు మరలా తల మీద చేసి ప్రార్థన చేస్తారు. పడు, ఇంకా ఏం చేయమంటావు? చెప్పినప్పుడు వినాలి, వినకుండా సత్యాలను బోధించినప్పుడు శ్రద్ధగా వినాలి. ఇది ఏదో చెప్తున్నాడు రా, వీడి జీవితం ఏదో జరిగిందిరా, వీడు బాగున్నాడు రా, హాయిగా ఉన్నాడు రా, వీడు తుఫాన్లు అందరూ నిద్రపోకుంటే వీడు మొత్తం నిద్రపోయాడు రా, వీడు ఏమో ఉందిరా అని గుర్తించుకొని వాక్యాన్ని పొందుకుంటే ప్రాఫిట్ దర్శనం చెప్పేలాగా నాలో ఉన్నది నీలో ఏదో పట్టుకుంటావు. లేదులే ఏదో చెప్తారులే పాస్టర్ గారు, పని లేదులే అంటే, అరే నేను ఎంత ధనవంతుడు అంటే, తర్వాత సీన్ చేస్తాను ఆగు. నీకు అర్థం కాలే, నా దగ్గర ఎంత డబ్బు ఉందంటే, నేను షో ఆఫ్ చేస్తే నువ్వు అని చూస్తావు. అప్పుడు ఉంటావా? సరే అప్పుడు ఉండు. అర్థం కాలే, నీకెవరికి అర్థం కాలే, అదేం పాయింట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ గుర్తింపు ఈ దేవుని యొక్క ఆత్మ నుంచి వస్తే డబ్బు నీకు సేవ చేస్తుంది. నీ గుర్తింపు డబ్బు దగ్గర నుంచి, డబ్బు ఆత్మ దగ్గర నుంచి వస్తే నువ్వు దేనికి సేవ చేస్తావు? డబ్బుకు, స్త్రీకి సేవ చేసేలాగా దరిద్రం లోకంలో ఏం లేవు. అల్లాడుస్తుంది. నువ్వు తలలో ఉన్న ఇంటికి అన్నీ పోయేవరికి తలని పట్టుకుని తిప్పుతూ ఉంటుంది. తర్వాత దొరకపోయేసరికి తప్పలు ఎలాగ పట్టుకుని టింగిడి కొడతా ఉంటుంది. అప్పుడు చెడ్డ యజమానుడు ఏది నిన్ను పరిపాలన చేసి నీ తొక్కి స్లాట్లో పలానా పాస్టర్ పలానా విశ్వాసి పైకి వెళ్ళిపోయాడు. దేని చేత తొక్కబడ్డాడు? డబ్బు చేత తొక్కబడ్డాడు. అట్లానే ఉంటా. అర్థమవుతుందా? కొంతమంది ఇక్కడ ప్రార్థన ఏంటంటే, పాస్టర్ ఐ వాంట్ మనీ దేవా, ఎట్లా పద్దాక రెయ్యి పగలు స్కూల్ ఫీజు ఎట్లా కట్టాలి, అద్దెగలు ఎట్లా కట్టాలి, కరెంటు బిల్ ఎట్లా కట్టాలి, డీజిల్ ఎట్లా కొట్టాలి, ఇవి ఎట్లా కొట్టాలి, చేతిలో పట్టుకున్న 100 రూపాయలు 10 సార్లు ఇట్లా నిలపడం, అదే బ్యాంక్ అకౌంట్ 30 సార్లు యాప్లు ఓపెన్ చేయడం, పాకెట్లో పెట్టి జేబులో డబ్బు ఉందా లేదా అని చూడడం. చూసి ఏం చేసావరా, ఇంకా డబ్బుకే దాసుడు ఉన్నావు. నేను చెప్తున్నా, దెర్ ఇస్ అ డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్. ఇంకొక కోణంలో నువ్వు జీవించవచ్చు. ఆశీర్వాదం అనేది, ఆర్థిక ఐశ్వర్యం అనేది, ఆర్థిక దీవెన అనేది ఒక నిబంధన. ఇది అర్థం చేసుకో. యూ నీడ్ నాట్ సర్వ్ దిస్ మనీ అనే ఆత్మ. ఈ మనీ అనే ఆత్మని సేవ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి సేవ చేస్తే ఈ డబ్బు అనేది నీకు సేవ చేస్తుంది. నువ్వు రమ్మంటే అది వస్తుంది. హల్లెలూయా. వింటున్నావా? ఈ ఆత్మ ఏముంటుందంటే, నాది నా దగ్గర ఏముంది అంటది. ఈ ఆత్మ ఏముంటుందంటే, తండ్రి దగ్గర ఉన్నది అన్నీ నాది అంటది. నేను చెప్పలేదు, డైలాగ్ ఎవరు చేస్తారు తెలుసా? ఏసయ్య నీ మాటలు అన్నావు కదా, ఆయన తేనె కంటే మధురము. ఆ ఏసయ్య ఒక డైలాగ్ వేశాడు యోహాను సువార్తలో. ఏం డైలాగ్ వేశాడంటే, తండ్రి దగ్గర ఉన్న సమస్తము అదే వేసే తర్వాత 17 డైలాగ్ వేశాడు. తండ్రి నువ్వు ఏదైతే నాకు అప్పగించావో అవన్నీ వీళ్ళకి నేను అప్పగిస్తున్నాను, కాబట్టి నువ్వు నాకు ఇచ్చిన మహిమని నేను వీళ్ళకి ఇస్తున్నాను అన్నాడు. అంటే తండ్రి అన్నిటినీ ఎవరికి ఇచ్చారంట? కొడుకు ఇచ్చారంట. కొడుకు ఏం చేశాడంట? నన్ను ప్రేమించి దిగరా నా దగ్గర ఉండేది అన్నీ ఇది అన్నాడు. ఆమేన్. సో ఇక్కడ నాది అక్కడ ఉంటే నాది, నాకేముంది, నా దగ్గర ఎంత ఉంది, నా దగ్గర అది లేదు ఇది లేదు, అది
అదే పాత రేపరగాడు చెప్పేదే చెప్తా ఉంటుంది, ఓ ఈ అంటది. ఇక్కడ వస్తే తండ్రి దగ్గర ఉన్న అన్నీ సమస్తము నాది, రా చూసుకుందాం రా. ఓనర్షిప్ మెంటాలిటీ ఉంటుంది, విక్టిమ్ మెంటాలిటీ కాదు, ఓనర్షిప్ మెంటాలిటీ ఉంటుంది. రా చూసుకుందాం, ఏమవుతుంది, పెద్ద తుఫాన్ వచ్చిందంట, టెంట్ పడిపోయిందంట, అది ఫ్లెక్సీ పడిపోయిందంట, ఇది తినిపోయిందంట, ఏమవుతుంది? ₹1,00,00,000 జేబులో ఉంటే దాని గురించి బాధపడతావా ఏంటి? వదిలే ఏడో మాకు, అయ్యో అయ్యో, దేవుడు ఇచ్చిన దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు చూసుకో. ఒకసారి పొరపాట్లో మిస్ అయిపోతే దేవుడు మరలా తిరిగిస్తాడు, అంతే పో. ఒకసారి పెళ్ళి అయిన కొత్తలో అంకుల్ చీరాల నుండి ట్రైన్ చెన్నైకి ఎక్కాం. చీరాల నుండి చెన్నైకి ట్రైన్ ఎక్కాం. సాయంత్రం 5ంటికి ఒక ట్రైన్ ఉంటుంది కదా, శతాబ్దియా ఏంటి, 5ంటికి ఒక ట్రైన్ ఉంటుంది చీరాల నుండి. అట్లా ప్లాట్ఫామ్ ఎక్కినప్పుడు నా ఫోన్, నా వైఫ్ ఫోన్, ఇద్దరు ఫోన్ ఒకే ప్యాకెట్లో పెట్టుకున్నా. సూపర్గా అట్లా తీశారు. ట్రైన్ మూవ్ అవుతుంది, వాడు తీస్తున్నా కూడా నాకు తెలుస్తుంది, రే భలే దొంగలు ఇస్తున్నాడు రా అని ఎంజాయ్ చేసా ఆ మూమెంట్. అంటే దొంగతనం చేసే వాళ్ళు సూపర్గా దొంగతనం చేస్తారు తెలుసా. నాకు ఏదైనా ఎంజాయ్ చేయడమే, ఏ మూమెంట్ అయినా ఎంజాయ్ చేయడమే. నేను చేసి పట్టుకోవడానికి కుదరదు, ఎందుకంటే ట్రైన్ మూవ్ అవుతుంది. నేను ఇట్లా పట్టుకుంటున్నా, కెసియాని లోపలికి, నా వైఫ్ పేరు కెసియాని లోపలికి పంపించి టీ లాగుతున్నాడు రీ అన్న. ఏది రీ అని నవ్వుతా ఉంటావు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయాడు. నేను చెన్నైకి వెళ్ళాలి, చెన్నై నుంచి మధురైకి వెళ్ళాలి, చెన్నై నుంచి మధురైకి కూడా వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలి. అది ఇంకొక 400 కిలోమీటర్ ప్రయాణం. ట్రైన్లో కూర్చుంటా బోర్ కొట్టింది, ఏం చేద్దామడి అని అడిగింది. నీ స్కూల్లో హ్యాండ్ క్రికెట్ ఆడావని అడిగా. ఏం క్రికెట్? హ్యాండ్ క్రికెట్ ఆడాము. తర్వాత పక్కన వాడి దగ్గర బుక్ తీసుకుని బుక్ క్రికెట్ ఆడాము. చెన్నై దిగే వరకు ఫుల్ ఆటలే, అంటే కొంచెం కూడా ఫీలింగ్ లేదు. ఏం లేదు, ఎందుకు ఫీలింగ్? ఇచ్చేది దేవుడు, తీశాడు తిరిగి ఇస్తాడు, అంతే. అక్కడ నుంచి మధురైకి ఫ్లైట్లు వెళ్ళాము. అంటే అక్కడ నుంచి మధురైకి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. ఇప్పుడు లేదని డైరెక్ట్గా మా మాయ ఇంటికి వెళ్ళా. ఏంద్రా అన్నాడు, భలే తీశాడు మాయ అన్న. సూపర్ రా, నా రాత్రి కళ వచ్చిందిరా, నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలన్నాడు. బుక్ చేయి మాయ అన్న. బుక్ చేసి ఫ్లైట్ ఎక్కించాడు. మధురైలో దిగా. నా తమ్ముడు వచ్చి పికప్ చేసుకున్నాడు ఎయిర్పోర్ట్లో. ఏంద్రా నువ్వు ఫోన్ పోగొట్టుకుంటే ఫ్లైట్ దిగుతున్నావు అన్నాడు. వారా చూసుకుంటామన్నా. మధురైకి వెళ్ళగానే మా డాడీ 3 రోజుల క్రితం నేను ఒక పెళ్లి గిఫ్ట్ మీకు కొనాలి అని నాకు నా వైఫ్కి సేమ్ ఫోన్ కొనిపించాడు. అంటే ఆదివారం సాయంత్రం దొంగతనం చేస్తున్నాడు. గురువారం సాయంత్రం మా డాడీకి దేవుడు ఒక ఆశ ఇచ్చి పెళ్ళి అయిన కానీ కప్పుల్ ఫోన్ కొనిపించాడు. ఎప్పుడు? గురువారం కొన్నాడు. వాడు రెండు ఫోను దొంగతనం చేయకముందే దేవుడు ఏం చేశాడు, పక్క వారి తిరిగి చెప్పి నువ్వు అట్లా చూసుకుంటానరా, కంటి పాపవలే నన్ను అన్ని పాటలనే పాడతారన్నా. అవునా కదన్నా? చెప్పండి నా పసరన్నా. అద్భుతాలుగా పడతారు, అబద్ధాలుగా పడ్డారు. అంది నన్ను చూసుకుంటే వాడు కునుకుడు నిద్రపోడు హల్లెలూయా అంటారు. ఏదో ఒకటి తీసి డాన్స్ ఆడతారు. ఏంద్రా డాన్స్ ఆడుతున్నావు అంటే అయ్యో పోయిందండి అంటారు. ఇది అన్నీ దేనికి ఏం చూపిస్తుంటే నువ్వు దేనికి సేవ చేస్తున్నావని. నా మరుదుని ఒకసారి అమెరికన్ అంకల్జీ హాస్పిటల్, ఆమె అక్కడ డాక్టర్గా, క్యాన్సర్ డాక్టర్ సేవ చేస్తుంది. ఒక హాస్పిటల్ లోపలనే ట్రాక్టర్ వాడు రివర్స్ చేశాడు, ఫ్రంట్ నాకు బానెట్లో గుద్దేస్తే వైఫ్ దిగి ఆపురా బండి నేను బండి ఆపేశాడు. నేను దిగలేకపోతున్నా, నేను ఇంకా సీట్ దిగా. అక్కడున్న డీని హెచ్ఓడి అందరూ దిగి అరే అచ్చుని తిప్పుతున్నారు. నేను సార్ ఊరుకోండి సార్ అని చెప్పి మా వాడికి ఫోన్ చేశా, ప్రొఫెసర్ జడ్సన్కి. మేజర్ ఎక్కడ ఉన్నామంటే ఇంట్లో కూడా ఉన్నాడు. యాక్సిడెంట్ అయింది అబ్బాయి, నేను కారు పెట్టుకొని గుంటూరుకి వస్తావా అంటే వస్తానన్నాడు. మేము ఎదురు కూర్చొని ఏం మేజర్ ఆ రోజు ఇరానీ చాయ్ తాగి హాయిగా తిరిగి, ఆ రోజు ఎక్కడికి వెళ్ళాము మరలా ఆల్ఫాకి వెళ్ళామా, ఆల్ఫాకి వెళ్ళి చాయ్ తాగి ఇక్కడ వెళ్ళి మంగళగిరిలో మంచిగా తినేసి నా మరుదులు నెక్సాన్ గారు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయా. అంటే నా ప్రయాణం ఆగదు. వాళ్ళందరూ సార్ ఏంది సార్ మీరు గట్టిగా గొడవ ఆడాల్సింది కదా సార్, వాడు ఏది సార్ మీకు 5,000 ఇచ్చేసి వెళ్ళిపోయాడు, మీరు గట్టిగా గొడవాల్సింది సార్ అన్నాడు. అరే ఏముందిరా దేవుడు అన్నీ ఇస్తాడు. హైదరాబాద్ వెళ్ళగానే నా కూతురు అనింది, డాడీ
ఆ కార్ యాక్సిడెంట్ తర్వాత ఐ వాంట్ బెన్స్ కార్ డాడీ అనింది. ఓకే నాన్న, నో ప్రాబ్లం, గాడ్ విల్ గివ్ us a బెన్స్ కార్. ఐ మీన్ నేను ఏమంటున్నానంటే, ఈ ఆత్మకి, మనీ అనే ఆత్మకి సేవ చేస్తే ఆ మనీ అనే ఆత్మ ఏం చెప్తుందంటే, చూసావా యాక్సిడెంట్ అయిపోయింది, చూసావా గాల్లో బ్యానర్ పడిపోయింది, చూసావా ఫోన్ దొంగలించుకున్నారు, చూసావా అది పోగొట్టుకున్నావు, చూసావా ఇది పోగొట్టుకున్నావు, చూసావా నీకు ఇది జరిగింది, చూసావా నీ దగ్గర ఏం లేదు, చూసావా ఇది గమ్ షూప్. నేను దేవుని కుమారుని, ఆయన దగ్గర ఉన్న సమస్తము ఒక ఆత్మిక పొగరు వస్తుంది అన్నమాట. ఒక గర్వం నీలో డుడుడుడుడును వస్తుంది. అది ఎట్లా ఉంటుంది అంటే, పోరా అంటావు. ఆమేన్. అంటే అప్పుడు ఏం చేస్తానంటే, డబ్బు నీకు సేవ చేస్తుంది. నేను ఈ ఫోన్ కదా ఇంకా ముగించలే, ఈ ఫోన్ కదా చెప్పి ముగిస్తా. మా డాడీ పెళ్ళి అయిన కొత్తకి గిఫ్ట్ ఇవ్వాలని 2 ఫోను కొన్ని ఇచ్చేశాడు ముందే. ఇచ్చేసిన తర్వాత నా వైఫ్ని అడుగుతున్నా, హ్యాపీ అని అడుగుతున్నా. నేను పోగొట్టుకున్న ఫోను నా మమ్మీ ఫస్ట్ నాకు కొనిపించిన స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్లోనే నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, ఇదని మనం లవ్ చేయడం మొదలుపెట్టాం. నేను చెప్పడం ఏం తప్పు కాదు కదా, పర్లేదు చెప్పిన తర్వాత లవ్ చేయడం మొదలుపెట్టా. నాకు ఆ ఫోనే కావాలనింది. నాకు ఆ ఫోనే. నేను మావయ్యకి ఫోన్ చేశా, మావయ్య చీరాల పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అన్న. చీరాల తెలుసు కదా మీకు, ఫేమస్ దేనికని. వాళ్ళు ఇంకటి నుంచి అది మారుతుంది. వాళ్ళు అన్నారు, ఓకే లెటర్ రాసి ఇవ్వండి అన్నారు. నేనన్నా, పోతే ఫోన్లో ఎందుకని, నీ గమ్మును ఉండు, నా ఫోన్ నాకు కావాలని అనింది. ఎవరు? నా వైఫ్. నేనన్నా, ఊరికమ్మ ఏముందమ్మా అన్న. మేము మధురైకి వెళ్ళాము, మధుర నుంచి చెన్నైకి వచ్చాం, చెన్నై నుంచి గుంటూరుకి వచ్చాం. గుంటూరుకి 5 రోజులు 10 రోజులు ట్రిప్ వేసి వచ్చాము. రాగానే ఫోన్ చేశారు పోలీసు వాళ్ళు, సార్ రండి సార్ అన్న. మావయ్యని పంపించారు. నేను నా మావయ్య గారిని పంపించాను, తీసుకొని రండి అన్న. నా ఫోన్ దొరకలే, ఎవరి ఫోన్ దొరికింది? అది అంటే నీకు కావాలంటే తిరిగిస్తాడు అదేది, నీకు వద్దంటే పోలీసు అంతే. పక్క వారి తిరిగి చెప్పండి, ఇట్లా జీవించాలయ్యా నాయన. అర్థమవుతుందా? పద్దాకు అయ్యో అచ్చో అమ్మమ్మో అయ్యో అమ్మమ్మో అట్లా కాదు. ఆమేన్. గాడ్ వాంట్స్ మనీ టు సర్వ్ యూ. డబ్బు నీకు సేవ. డబ్బు ఆత్మ. ఈ అందరూ చెప్పు, డబ్బు అనేది ఒక ఆత్మ. మనీ ఈస్ అ స్పిరిట్. చెప్పండి, మనీ ఈస్ అ స్పిరిట్. స్వస్థత అనేది ఒక స్పిరిట్. ఆరోగ్యం అనేది ఒక స్పిరిట్. ఆశీర్వాదం అనేది ఒక స్పిరిట్. స్పిరిట్కి చెవులు ఉన్నాయి. రా అంటే వస్తుంది. హల్లెలూయా. ఉన్న స్పిరిట్లోనే ఎక్కువ పొగరున్న స్పిరిట్ ఈ మనీ స్పిరిట్. దాన్ని చాలా ఇంపార్టెంట్గా సీరియస్ తీసుకున్నావు అనుకో, నీ తల మీద ఏరి డింగ్ డంగ డింగ్ డంగ డింగ్ డంగ డింగ్ డంగ డాన్స్ ఆడుతుంది. దాన్ని అస్సలు పట్టించుకోకుండా రాడా అంటే నీ వెనకాలే అని వస్తుంది. ఆమేన్. అంటే అన్న నీకు అనుభవం ఉందని తెలియదు కానీ నాకు ఇట్లా అనుభవం ఉన్నాయన్న. కేసీఆర్ లవ్ చేసినప్పుడు పద్దాక మెసేజ్ పెడతా ఉంటే రిప్లై చేయదు. మనం పట్టించుకుంటా మన సేవకి వెళ్ళిపోయామనుకో, అట్లా లేదా? నేను లవ్ చేసి పెళ్లి చేసాను కాబట్టి అట్లా చెప్తున్నా, ఏముంది. మనీ అనేది, స్త్రీ అనేది, డబ్బు ఆత్మ అనేది అమ్మాయిలాగా. ఎవరిలాగా? ఏందన్నా? అట్లానేనా? అది అప్పుడు ఆ సాఫ్ట్వేర్ రన్ అయ్యామన్నమాట. నేనంటే అట్లా చూసా, మన అంత తిప్పడానికి మనకు ఓపిక లేదనమాట. బేసిక్గా ఒక సోంబేరి. అంత ఓపికతో తిరిగే ఓపిక మనకు లేదు కాబట్టి అట్లా తిరిగా వెనకాలే వచ్చారనమాట. డబ్బు కూడా అట్లానే, అయ్యో డబ్బు రావాలి, డబ్బు ఉండాలి, డబ్బు నా దగ్గర ఉండాలి, అయ్యో డబ్బు అంటే అది రాదు, వచ్చి రా అంటే వస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా నాయనా? సార్ నువ్వు ధనవంతుడిగా ఉండాలని ఆశిస్తున్నా సార్. ఆశిస్తున్నావా? నువ్వు ధనవంతుడిగా ఉండి 10 మందికి ఫీజు కడితే, అక్క నేను హైదరాబాద్కి సేవ స్టార్ట్ చేసిన కొత్తలో నా ఇల్లు అద్దె కట్టడానికి కష్టపడ్డా. తర్వాత ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత తగిలిందో, చీరా అన్న ఇప్పుడు 3 ఇల్లు అద్దె కట్టుతున్నా నేను. నా ఇల్లు చర్చు, మేదీపట్నంలో ఒక ఇంటికి, తర్వాత డోయిన్స్ టౌన్షిప్లో బిహెచ్ఎల్ ఒక ఇంటికి, మా చర్చి బిలీవర్స్ ఇంటి అది కూడా నేనే కడుతున్నా. నా పిల్లల స్కూల్ ఫీజు మాత్రం కడుతున్నా. ఇప్పుడు 4 పిల్లలు స్కూల్ ఫీజు కడుతున్నా నేను. డబ్బు 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 అనే కాడ నుంచి చీరా అనే అప్పటి నుంచి వస్తుంది. హల్లెలూయా. అందరూ చెప్పండి, చీరా రా. అందరూ చెప్పండి. ఈ ప్రత్యక్షతలు నువ్వు చెప్పాలంటే
నీకు కావాల్సిన ప్రత్యక్షత ఏంటంటే తండ్రి దగ్గర ఉన్న అన్నీయు. కొంచెం రాజులా కూర్చోండి. నాదే మా డాడీ దగ్గర ఇది సముద్రం చూసావా? ఆ సముద్రం బీచ్ అండ్ మైనింగ్ తెలుసా? ఇగ్నైట్, ఇలుమినైట్, టెర్మినైట్ ఇదన్నీ తెలుసా? క్వింటాలు $4,000 తెలుసా? ఇక్కడే సముద్రంలో ఉంది. ఇవన్నీ ఎవరిదంట? హల్లెలూయా. ఒకసారి చెన్నైలో కార్ డ్రైవర్ ఉన్నారు, బైక్ డ్రైవర్ ఉన్నారా? నేను బైక్ డ్రైవర్గా ఉన్నా. ఒకసారి ఒక ప్రాఫిట్ని ఇంకొక ఇంటికి తీసుకెళ్ళడానికి బైక్లో నేను తీసుకెళ్ళా. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు అనుకున్నారు నేను ప్రాఫిట్ కార్లో వచ్చారు, నేను కార్ డ్రైవర్ అనుకున్నారు. నన్ను ఎక్కడ కూర్చోబెట్టారు? బయట కూర్చోబెట్టారు డ్రైవర్ని అనుకుని. ఆ ప్రాఫిట్ లోపలికి పిలుచుకొని ఆయన బాధలన్నీ చెప్పుకుంటా ఉన్నాడు. తర్వాత ప్రార్థన చెప్పించుకున్నా. వీళ్ళు తూత్తుకుడి వాళ్ళు ఈ సాలమీన్ అని సార్డిన్స్ ఫిష్ మంచిగా వండి ఫ్రై చేసి ప్రాఫిట్ లోపల పెడుతున్నారు. నేను బయట కూర్చున్నా. ఎవరు? జోషా జేమ్స్. నేను బయట కూర్చున్నా. స్మెల్ మామూలుగా లేదు. ఆకలి అవుతుంది. నాకేమవుతుంది? ఇల్లు చూస్తే భవంతిలాగా ఉంది. నేను డ్రైవర్ని బయట కూర్చోబెట్టారు. తిండి తిప్పలేదు. అప్పుడు ఆయన తిన్నప్పుడు గుర్తొచ్చింది, అరే సాలో బయట ఉన్నాడే అని. బయట ఒకడు ఉన్నాడు, వాడు కూడా ప్రాఫిట్ చేస్తాడంటే ఈ పెద్ద అంకుల్ బయటకు వచ్చాడు. వచ్చి ఓ తంబి అన్నాడు. నేను కళ్ళు మూసుకొని అప్పటికి దేవుడు నాతో ఏదేదో మాట్లాడా. కళ్ళు మూసుకొని కడకరకరకరకరకరకరకరని ప్రాఫిట్ చేశా. కళ్ళు మూసుకొని, కళ్ళు తెచ్చి ప్రాఫిట్ చేయడం భయం ఆ కాలంలో 2012-13లో. కళ్ళు మూసుకొని కచ్చకచ్చకచ్చకచ్చకచ్చక ప్రాఫిట్ చేశా. కళ్ళు తెరిచి చూస్తే మనిషి కనపడలే. ఏంట్రా మనిషి కనపడలేదంటే చూస్తే మోకరిచి కింద ఉన్నాడు. ఎవరైనా ఎవరిని అర్థం కాలే. ఆయన నన్ను చూస్తున్నాడు. ఆయన నన్ను చూసి వెనక ఉండి భలే చెప్పారా అన్నాడు. భలే చెప్పానా? లోపల తీసుకెళ్ళి మంచిగా సాలమీను కొలంబు, ఐరమీను కొలంబు ఫుల్ తినేసి, ఫిష్ అప్పుడు తినేసి వచ్చేసా. నెక్స్ట్ రోజు నేను అప్పుడు చర్చిలో వర్క్ చేస్తున్నాను కాబట్టి చర్చిలోనే ఉంటా. నెక్స్ట్ రోజు ఫోన్ చేసి సాలో సన్ న్యూస్ చూసావని అడిగాడు. సన్ న్యూస్ చూసావని అడిగాడు. సార్ నేను ఎక్కడ సార్ సన్ న్యూస్ చూసేది? నువ్వు చెప్పేలాగా మేము కేసు గెలిచాము, గవర్నమెంట్ మాకు రిలీజ్ చేస్తుంది ఈ టెండరు అన్నారు. చూసామంటే ఒక్క నిమిషం పక్కన వెళ్ళి టీ స్టాల్లో టీవీ పెట్టి సన్ న్యూస్ చూస్తున్నా. పలానా వ్యక్తికి 4,000 కోట్లు టెండర్ రిలీజ్ చేయబడింది అని ఆయన ఫోటో. ఈయనకి నేను ప్రాఫెసీ జడ్సన్ నువ్వు చూసున్నావు కదా ఆయనని, జడ్సన్ చూసున్నాడు ఆయనని. అంటే ఇప్పుడు మీరు సముద్రం చూస్తే ఆయనకి మహారాష్ట్రలో ఒక 4,000 ఏకరాలు బీచ్ ఆయనకే ఫుల్. ఆయనే మైనింగ్ చేసేవాడు. తిరుచి అక్కడ మైనింగ్ చేస్తున్నాడు. పోయినసారి వైజాగ్లో వచ్చేస్తే జగన్ ఇవ్వలేదన్నమాట. పోయినసారి చంద్రబాబు నాయుడు ఇస్తాడా ఏమో నన్ను అడుగుతున్నాడు. చూడాలి. పక్క వారి గురించి చెప్పండి. ఇది నేను పొగరు కోసం చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఎప్పుడైతే సమస్తము తండ్రిది అన్ని నాది అని ఒక మైండ్ సెట్ వైఖరి మారుతుందో అప్పుడు డబ్బు వెనకాల వెళ్ళవు, దేవునికి వాక్యం వెనకాల వెళ్తావు, డబ్బు నీ వెనకాల వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఎందుకు నువ్వు డబ్బు మీద నువ్వు పరిపాలించాలంటే ఎందుకు డబ్బు మీద? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. ఇంకా 15 మినిట్స్ అంతే ముగిచేస్తా. కానీ ఇప్పుడే స్టార్ట్ అయ్యేలాగా నాకు ఫీలింగ్ అవుతుంది, కానీ పర్లేదు. ఎందుకంటే నేను కథలు ఎక్కువ చెప్తానన్నా కథలు ఎక్కువ చెప్తాను, అందుకే అట్లా అయిపోయింది. తప్పుకొని ఫినిష్ చేస్తా 15 మినిట్స్లో. ఎట్లా అని చూస్తున్నారు కదా, మనిషిని అసాధ్యమని దేవునికి సాధ్యము. ఆమేన్. నేను మెసేజ్ ఫినిష్ చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం. ఎవరి దగ్గర మైక్ ఉంది చదవండి. బలము కంటే జ్ఞానము శ్రేష్టము, బీదవారి జ్ఞానము. పక్కవారి తిరిగి చెప్పండి. నీకు జ్ఞానం ఉండవచ్చు, సత్యం తెలిసి ఉండవచ్చు, సువార్త చెప్పడానికి వచ్చు, దేవుడిని ప్రవక్తగా అభిషేకం చేసి ఉండవచ్చు, సువార్థికుడిగా అభిషేకం చేసి ఉండవచ్చు, సువార్త చెప్పడానికి నీకు ఆశ ఉండవచ్చు, తప్పిక ఉండవచ్చు, నీ దగ్గర దేవుడు ఒక ప్రత్యక్ష నీ జ్ఞానాన్ని దయచేసి ఉండవచ్చు. కానీ నీ జేబులో డబ్బు లేకపోతే ఎవడు పట్టించుకోడు. నేను చెప్పలే, బైబిలే చెప్పింది. బీదవారి యొక్క జ్ఞానము.
హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ దగ్గర ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకో, నీ ₹1,00,00,000 టేబుల్ మీద పెట్టి యేసు నిన్ను ప్రేమిస్తున్నానంటే వాడు అద్దెని చూస్తే నిన్ను చూస్తాడు, ఇట్లా ఊపుతూ ఉంటాడు అనమాట. ఇది పేరే మాఫియా ప్రీచింగ్ అని. ఏం ప్రీచింగ్? మాఫియా ప్రీచింగ్. గన్ను పెట్టి వాక్యం చెప్పడం అన్న నార్త్ ఈస్ట్లో ఇట్లా పెట్టి గాడ్ లవ్స్ యూ బ్రదర్ అంటే ఎస్ బ్రదర్ అంటాడు. ఆమేన్. నువ్వే అమ్మా ఏసయ్యా నిన్ను అడుకునేవాడు వచ్చాడు సద్దన్నం పెట్టంటారు. అర్థమవుతుందా? పక్కవారి తిరిగి చెప్పండి. పేదవాడి యొక్క జ్ఞానము ఏమవుతుంది? God wants you to be successful because in your success his reputation is in stake. నువ్వు విజయవంతంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే నీ విజయం వెనకాల ఆయన పేరు మహిమ ఉంది. నువ్వు విజయవంతుడిగా జీవిస్తే ఎవరి పేరుకి మహిమ? ఫలానా వ్యక్తి ఇట్లాంటి కుట్రాలు చేశాడు, ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి యొక్క కొడుకు కుమారుని అని రాస్తారు. అవునా కదా? కొడుకు ఏమో తప్పు చేస్తుంటాడు, కానీ న్యూస్ పేపర్ చదివితే ఫలానా వాడి యొక్క కొడుకు ఇట్లాంటి విషయాలు చేశాడు అని ఉంటుంది. తండ్రి ఏం తప్పు చేయలేకపోయినా కొడుకు చేసిన తప్పును బట్టి ఎవరికి చేటు పేరుకి? అర్థమవుతుందా? అదేలాగా నీ నామము హెచ్చించబడినప్పుడు నీ నామము నీ పేరు ఊర్లో పల్లెటూరులో పల్లెలో ఊగిన పైకి వెళ్తున్నప్పుడు ఎవరి నామం పైకి వెళ్తుందన్నమాట? హల్లెలూయా. God wants you to be successful so that you can preach gospel with guts. దేవుని యొక్క సువార్తని ధైర్యముతో బలముతో శక్తితో ప్రకటించాలంటే నీ దగ్గర డబ్బు అనేది నీకు సేవకులుగా ఉండాలి. హల్లెలూయా. అంటే హల్లెలూయా ఆమెనే రాలే. ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది సిగ్గుపడుతున్నారు. ఎందుకు సిగ్గుపడుతున్నారంటే నా దగ్గర లేదు కదా, ఈయన ఇట్లా అంటున్నాడు, నా దగ్గర ఇది లేదు కదా. నేను చెప్తున్నా, నీ దగ్గర ఇది లేదు అని అనుకో. మాకు నీ దగ్గర ఇది లేదు అని అనుకోవడం ఈ సిరి ఆత్మ కింద పనిచేస్తున్నావు అర్థం. నువ్వు ఈ ఆత్మతో నడిపించబడ్డావు. ఈ ఆత్మతో ఈ హయ్యర్ గ్రేస్ కాన్ఫరెన్స్కి వచ్చావు, ఈ రిట్రీట్కి వచ్చావు. ఇది రిట్రీట్ కాదు, ఇది రివైవల్. క్రైస్తవులు ఎప్పుడు రిట్రీట్ అవ్వరు. రిట్రీట్ అంటే వెనకాల వెళ్ళడం. రిట్రీట్ కాదు, ఇది రివైవల్. అందరూ చెప్పండి, ఇది ఉజ్జీవం. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ దగ్గర ఉన్నది దేవుని యొక్క ఆత్మ. నీ దగ్గర ఉన్నది ఆ ఆత్మ కాదు. ఆ ఆత్మ నీకేం తెస్తుంది అంటే సిగ్గు తెస్తుంది, అవమానం తెస్తుంది. ఎందుకంటే అప్పు ఇచ్చేవాడు ఇంటికాడ వచ్చి కొట్టినప్పుడు మమ్మీ లేదని చెప్పరా అంటది. నా దగ్గర రేపు ఇస్తానండి, రేపు కూడా ఇవ్వలేదని నీకు తెలుసు, కానీ ఒక ఆశ ఎట్లా కుట్లా రేపు ఇస్తానండి అని ఎవరి దగ్గర బ్రతిమాలడం. అప్పిచ్చేవాడి దగ్గర అప్పిచ్చేవాడు ఫోన్ చేసి బంట బూతులు తిడతాడు. అప్పుడు నవ్వుతూ ఉంటావు. తర్వాత దేవుని నాకు ఈ అప్పు, ఆ యాప్ ఓపెన్ చేసి అప్పు తీసుకోవడం సిగ్గులేదు. వాడు తిట్టినప్పుడు ఈ ఆత్మ కింద పని చేస్తే అట్లానే జరుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ కింద ఉంటావో అప్పు చేయవు కానీ అప్పు ఇస్తావు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి నాను నీలో పని చేస్తుంది. హల్లెలూయా. పక్కవారి తిరిగి చెప్పండి. సాతాను యొక్క తంత్రాలు మనం ఎరుగనివి కావు కదా అని పౌలు చాలా కాన్ఫిడెంట్గా రాస్తున్నాడు. కానీ పౌలుకు తెలియట్లే మీకు ఎవరికి సాతాను యొక్క తంత్రాలు తెలియదని. పక్కవారి తిరిగి చెప్పండి. సాతాను యొక్క తంత్రము నువ్వు తెలుసుకోవాలి. సాతానుకు తెలుసు వాడు దగ్గర ఉన్న ఆత్మ దేవునికి సరిసమంగా వాడు ఏం చేయలేడని సాతానుకు బాగా తెలుసు. ఎవడికి బాగా తెలుసు? నేను దేవునికి విరోధంగా, దేవుని ఆత్మకు విరోధంగా, దేవుని ఆత్మ విరోధంగా ఏం చేయలేని వాడికి బాగా తెలుసు. కాబట్టి సాతాను ఏం చేస్తారంటే ఈ ఆత్మ యొక్క సహాయం కోరుతారనమాట. ఏ ఆత్మ? డబ్బు అనే ఆత్మ యొక్క సహాయం కోరుతారంట. డబ్బు అనే ఆత్మ సహాయంతో దేవుని యొక్క బిడ్డల్ని డిస్టర్బ్ చేసి ఈ ఆత్మ చేత కొట్టడానికి ట్రై చేస్తారనమాట. ఈ ఆత్మ యొక్క మనస్తత్వం ఏంటి చెప్పండి? ఈ ఆత్మ యొక్క మనస్తత్వం ఏంటి? నేను ఏ విధంగా నా గుర్తింపు ఎక్కడి నుంచి వస్తుందంటే నా దగ్గర ఏముంది ఏం లేదు దాన్ని బట్టి నా గుర్తింపు వస్తుంది. సో సాతాను ఎట్లా నిన్ను డిస్టర్బ్ చేస్తారంటే ఈ ఆత్మ చేత నిన్ను అల్లాడిస్తారనమాట. అల్లాడించి ఎప్పుడైతే నీ గుర్తింపుని నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి నీ గుర్తింపు తెచ్చుకుంటావో అక్కడ నుండి సాతాను నీ జీవితం మీద ఫుట్బాల్ ఆడడం ట్రై చేస్తారనమాట. అర్థమవుతుందా?
ఈ పాయింట్ అర్థమవుతుందా? సాతాను నువ్వు డైరెక్ట్గా దేవుడి నుంచి నిన్ను తీయడానికి సాతాను శక్తి లేదు. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే ఈ డబ్బు ఆత్మ చేత, ఈ మనీ ఆత్మ చేత, ఈ సిరి ఆత్మ చేత నిన్ను డిస్టర్బ్ చేసి నీ వైఖరిని మార్చి, నీ గుర్తింపుని మార్చి నిన్ను లాగడానికి ట్రై చేస్తారనమాట. అర్థమైందమ్మా తల్లి? వెనకాల అర్థమైందా? ఇది సాతాను యొక్క ట్రిక్స్ అనమాట. ఈ సాతాను యొక్క ట్రిక్స్ని నేను 3 విషయాలను చెప్తా. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదికాండం 3:1 ఆదికాండం 3:1 4 5 త్వరగా తీసిన టక్ చదవాలి. ఆదికాండం 3:1 4 5. దేవుడైన యెహోవా చేసిన సమస్త సర్పంకి ఏముంది? యుక్తి మాత్రం ఉంది. పక్క తిరిగి సర్పం దగ్గర శక్తి లేదు, అధికారం లేదు. పక్క వారి చెప్పండి. సాతాన్ దగ్గర శక్తి లేదు, అధికారం లేదు, యుక్తి మాత్రమే ఉంది. ఏముంది? ఆ యుక్తి చేత ఏమన్నాడంటే 4వ వచనం చదవండి అమ్మా. చాలమ్మా. తిరిగి చెప్పగా అక్కడి నుంచి తర్వాత చదువుదాము. 5వ వచనం తర్వాత చదువుదాము. ఇక్కడ పాయింట్ చూడండి. ఆల్రెడీ హవ్వ ఎవరి స్వరూపంలో ఎవరి పోలికలో ఉన్నారు? హవ్వ ఎవరి స్వరూపంలో ఎవరి పోలికలో ఉన్నారు? సాతానుకి యుక్తి ఏంటంటే నీ దగ్గరకు వచ్చి నువ్వు ఈ పండుని తింటేనే ఇది నీకు ఇంకా లేదు కాదా, ఇది నీకు ఇవ్వబడలేదు కాదా, ఇది నీకు అంగీకరించబడలేదు కదా, ఇది నీకు అనుమతించలేదు కదా, అందుకే నువ్వు ఇంకా అదిలాగా లేదు, ఇది నీ దగ్గర లేదు కాబట్టి అది నీ దగ్గర లేదు. నువ్వు ఆల్రెడీ దేవుని స్వరూపంలో ఉన్నావు, ఆల్రెడీ దేవునికి మహిమలో ఉన్నావు, ఆల్రెడీ దేవునికి పోలికలో ఉన్నావు. కానీ సాతాను ఏదైతే దేవుడు మనిషినికి అనుమతించట్లేదో, చూడు నువ్వు దేవుడు నీకు ఇది అనుమతించట్లేదు కదా, దేవుడు నీకు ఇంకా ఇవ్వలేదు కదా, దాన్ని బట్టి నీకు ఇవి లేదు కదా, ఇది లేదు కదా, ఇది లేదు. సాతాను ఏం చేశాడంటే ఏదైతే ఆదాముకి అవ్వకి ఇవ్వబడలేదో దాని మీద కేంద్రీకి తిప్పాడు. సార్ వింటున్నారా లేదా? సార్ మెసేజ్ అయిపోయింది, వెళ్ళండి పో, చాలు పో, నేను అఫెండ్ అయిపోతా. వింటున్నారా లేదా? అర్థమవుతుందా లేదా? సాతాను ఏం చేశాడు? హీ జస్ట్ twisted their mind to focus on what they didn't have. దేవుడు తోటంలో ఉన్న ప్రతి పండుని తినరా అన్నాడు. బఫే సిస్టమ్ రా అన్నాడు. ఏ సిస్టమ్ అన్నాడు? బఫే సిస్టమ్. ఇష్టానికి తినరా అన్నాడు. ఇది మాత్రం తిన్నమాక తింటే చచ్చిపోతాడు అన్నాడు. తింటే చచ్చిపోతా అన్నాడు. ఎందుకంటే అది మంచిది కదరా అన్నాడు. నీకు సాతాను ఏమన్నాడు? దేవుడు ఇచ్చిన అన్నిటి గురించి మాట్లాడలే, దేవుడు ఇచ్చిన అన్నిటి గురించి మాట్లాడలే, ఏది వద్దన్నాడో దాని గురించి మాట్లాడాడు. చూసావా, నీ దగ్గర అది లేదు కదా, ఒకటి తక్కువైంది పుష్ప అన్నాడు. ఏమన్నాడు? నవ్వుతున్నారంటే దానికి అర్థం ఏంటన్నా? అందుకే అంకుల్ నా మీద నీ కోపడకూడదు. అంకుల్ మాత్రమే పరిశుద్ధుడు. వీళ్ళందరూ బాబులే. మారుమనసు ముందుకొనరా, బాప్టిజం తీసుకొనరా. ఒక్కటి తక్కువైంది పుష్ప అన్నాడు. ఎవడు? ఎందుక నువ్వు కూడా నవ్వుతున్నావు? ఎందక్క నవ్వమాక, సీరియస్గా ఎంత పెద్ద సౌకర్యాలు నవ్వచ్చా దీనికి? అక్క బాటిల్ తీసి నన్ను కొడతారు. ఏంద్రా నువ్వు నన్ను కలుగుతావండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. సాతాను యొక్క గేమ్ పక్క వ్యతిరించి చెప్పండి. ఇది వాడి గేమ్ ప్లాన్. వాడి గేమ్ ప్లాన్ ఏంటంటే ఏదైతే ఒక్కటి దేవుడు వద్దంటే వాడు అది లేదు కదా, ఏది లేదో దాని మీద నీ కేంద్రీకి ఉంచుతాడు. ఎప్పుడైతే ఏది లేదో దాని మీద హవ్వ కేంద్రీకి దింపాడో 5వ వచనం చదవమా. అప్పుడు హవ్వ గారికి ఆ పండుని చూస్తే రమ్యంగాను, వృక్షము ఆగారానికి మంచిది అని, కన్నిటికి అందమైన, వివేకించని చూచినప్పుడు ఎప్పుడైతే చూసిందో ఆ మంచి చెడ్డ తెలివిరిచిన వృక్షానికి, విలువలేని వృక్షానికి ఈమె విలువ ఇచ్చేసింది. విలువలేని విషయానికి ఏమి ఇచ్చేసింది? ఎవడి మాటను బట్టి? ఇప్పుడు దేనికి దాసుడుగా ఉంది? ఇది వాడి యుక్తి. వాడి యుక్తి ఏంటంటే వాడి దగ్గర శక్తి లేదు, అధికారం లేదు, వాడి దగ్గర
ఏంలే. కానీ వాడే యుక్తి ఏంటంటే, చూసావా ఇది ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైంది, ఒకటి తక్కువైంది నీ చెప్పేదే వాగి 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 ఏం లేని సున్నా సైపరు ఆ చెట్టుకి అవ్వ చేత విలువ ఇప్పించాడు. అవ్వ చేత ఎవడు? ఈ దొంగడు, అపవాది. అందుకే వాడు అపవాది అనేది. లేని దాన్ని ఉన్నట్లు పిలిచాడు. విలువ ఉంది, విలువ ఉంది, విలువ ఉంది అన్నాడు. విలువ ఇచ్చేసింది. విలువ ఇవ్వగానే దేనికి దాసులు అయిపోయింది? డబ్బుకి దాసులు అయిపోయింది. ఆ తిన్నగానే తన భర్తకి ఇచ్చింది. భర్తకి ఇవ్వగానే నేను అడిగే ఒకే క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం చివరి భాగం చదవండి. చివరి వచ్చిన త్వరగా మా టక్కుని చదవాలి, టైం అయిపోయింది. ఇంకో ఫిలిం అన్న నన్ను చూస్తున్నాడు, అంతే కదన్నా? నీకు ఛాలెంజ్ ఇచ్చా, ఇంకా 6 నిమిషాలు ఫ్రీ చేస్తా చూడు. ఆదం భార్య దిగంబరులుగా సార్ అక్క 2వ అధ్యాయం చివరి భాగంలో ఎట్లా ఉన్నారంట అంటే 3వ అధ్యాయంలో వాళ్ళు దిగంబరిగా ఆవలే. 3వ అధ్యాయంలో పాపం చేసిన తర్వాత వాళ్ళు ఏం అవ్వలేదు అంకుల్, దిగంబరిగా ఆవలే. 2వ అధ్యాయం చివరి భాగంలో వాళ్ళు దిగంబరిగానే ఉన్నారు. కానీ దిగంబరిగా ఉన్నా కూడా వాళ్ళు దిగంబరిగా ఉన్నారని ఎరగలే. ఎప్పుడైతే ఆ మంచి చెడ్డ వృక్షం పండుని తిన్నారో ఇప్పుడు దేనికి దాసులు అయ్యారు? స్త్రీ ఆత్మకి, డబ్బు ఆత్మకి, మ్యామన్ స్పిరిట్కి, మనీ స్పిరిట్కి దాసులు అయ్యారు. ఈ మనీ స్పిరిట్ ఏముంటుందంటే, నీ దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఏం లేదు, దానే చూడు, అది ఒకటి తక్కువైంది, దానే చూడు, దానే చూడు అని ల్యాక్ని ఫోకస్ చేస్తుంది. దేని మీద ఫోకస్ని పెడుతుంది? నీ కేంద్రీకని దేని మీద ఉంచుతుంది? ఏదైతే కొరత అయిందో దాని మీద ఉంచుతుంది. ఇప్పుడు 3వ అధ్యాయంలో వాళ్ళు ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు కళ్ళు తెరవబడి వాళ్ళు దిగంబరిగా ఉన్నారు అని వాళ్ళు తెలుసుకున్నారనమాట. దిగంబరిగా ఉన్నారని తెలుసుకున్న వెంటనే ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్ జరిగింది. ఏం జరిగింది? ఆర్థిక చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేసినప్పుడు రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అన్నాడు. ఏమైపోయింది అన్నాడు? అవునా కదా? అంటే రాష్ట్రాన్ని పాడు చేస్తున్నారు అని అవతల పార్టీ మీద అన్నారు. అవునా కదా? అర్థమవుతుందా లేదా? అది ఏమంటారు? ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్ చేశారు. నేనే కరెక్ట్గా చేస్తా అన్నాడు. అవునా కదా? ఎవరి గురించి తప్పుగా ఎవరి గురించి ఎక్కువ చెప్పలేదు. కానీ ఇది ఫినాన్షియల్ మిస్మేనేజ్మెంట్. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఎప్పుడైతే వీడు దిగంబరిగా ఉన్నామని తెలుసుకున్నారో వెంటనే ఏ చెట్టుకైతే వాళ్ళు ఆశీర్వాదంగా ఉండాలో, ఏ చెట్టునైతే వీళ్ళు కాపాడాలో, ఏ చెట్టు అయితే వీళ్ళు సంరక్షించాలో, ఏ చెట్టుకైతే నీళ్ళు పోసి ఏ చెట్టునైతే వీళ్ళు కాపాడాలో వాడు ఆ చెట్ల నుండి ఉన్న ఆకులు అన్నీ తీసుకున్నారు. వీళ్ళు దిగంబరిగా ఉన్నారని తెలుసుకున్న వెంటనే అంజురపు చెట్టును చూశారు. నేనే దిగంబరిగా ఉన్నాను, నీకెందుకు ఆకులు అన్నీ పిక్కేశాడు ఆదాము. వీడు మాత్రం ఇప్పుడు దిగంబరిగా లేదు. ఎవరు దిగంబరిగా ఉన్నారు? అంజరపు చెట్టు కూడా. ఇది ఏంటండి? అన్యాయం జరిగింది. చెప్పండి, అన్యాయం జరిగింది. ఏ అంజరపు చెట్టుకైతే ఈ ఆదాం గాడు ఆశీర్వాదం ఉండాలో, లేదంటే అపోస్తులైన ఆదాం అన్నాలా? లేదు, ఆదాం గాడు ఆశీర్వాదం ఉండాలో ఆ చెట్టుకి ఆదాం ఏమయ్యాడు? దరిద్రం తగిలింది అని ఉన్నాడు. అర్థమవుతుందా? సరే, చెట్ల నుంచి ఆకులన్నీ పీకాడు, డ్రెస్ చేశాడు. డ్రెస్ చేసిన తర్వాత డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పుడు దిగంబరిగా ఉన్నాడా లేదా? అమ్మా డ్రెస్ లేదమ్మా, డ్రెస్ లేదని తెలుసుకున్నారు. దిగంబరిగా ఉన్నారని తెలుసుకున్నారు. వెంటనే చెట్ల నుంచి ఆకులు పీకి డ్రెస్ కట్టుకున్నారు. ఇప్పుడు దిగంబరిగా ఉన్నారా లేదా? ఉన్నారా? ఆకులు కప్పారేదా? ఉండే కదా. కానీ ఇప్పుడు ఏ ఆత్మ కింద పని చేస్తున్నారన్న ఫిల్మ్ అన్న చెప్పండి అన్న. డబ్బు ఆత్మ, మనీ ఆత్మ, సిరి ఆత్మ. ఈ సిరి ఆత్మ ఏం చెప్తుంది? నీకున్నది సరిలేదు, నీకున్నది చాలదు అని. వీడు దిగంబరి ఆత్మతో నడిపించబడి, ఈ సిరి ఆత్మ చేత నడిపించబడి అంజురు పాకులు తీస్తా డ్రెస్ చేసుకున్న తర్వాత కూడా దేవుడు వీళ్ళని కనిపెట్టి ఆదామా ఎక్కడ ఉన్నావంటే నేను దిగంబరిగా ఉన్నాను అన్నాడు. అంటే డ్రెస్ చేసిన తర్వాత వీడు ఇంకా దిగంబరిగా ఉన్నాడు అన్నాడు. అంటే ఇంకా ఎవరి ఆత్మ కింద పని చేస్తున్నాడు? ఈ సిరి ఆత్మ దగ్గర పని చేస్తున్నాడు. ఈ సిరి ఆత్మ ఏమంటుందంటే నువ్వు ఎంత ఉన్నా చాలదు, నీకెంత ఉన్నా. దేవుడు అర్థం చేసుకుంది. ఓ ఈ దయ్యం కింద పడ్డావరా, సాతాను నువ్వు డైరెక్ట్ అటాచ్ చేయలేడు రా కొడుక, నా కొడుకువి కదా, నా పుత్రుడు కదా, నువ్వు సాతాను డైరెక్ట్ అటాచ్ చేయలేడు. అందుకే ఈ వైరస్ పంపించాడు. ఏ వైరస్? మనీ వైరస్ అని వైరస్ పంపించి నీ దగ్గర అది లేదు ఇది లేదు అని అల్లాడిస్తున్నాడు. బాధపడమాకని వెంటనే ఏం చేశాడు? ఒక గొర్రెపిల్లని తీసుకొని దాన్ని వధించి ఆ రక్తం చేత వాళ్ళు పాపం కడి ఆ గొర్రెపిల్ల యొక్క ఏమంటారన్నా దీని చర్మం, ఆ గొర్రెపిల్ల యొక్క చర్మం తీసి ఎవరికి బట్టలు చేసి పెట్టారు?
దేవుడు ఫస్ట్ ఏమన్నాడంటే, ఈ ఆత్మకి ఇంత పని చేయమాక రా ఆదామా, ఈ ఆత్మకి రా, దత్తపుత్ర ఆత్మకి రా, కుమారుని యొక్క ఆత్మలకి రా. ఈ ఆత్మ దేని మీద ఫోకస్ చేస్తుందంటే, నేనేం ఇస్తున్నాను అనే దాని మీద ఫోకస్ చేస్తుంది. రా, నేను ఏం ఇస్తున్నానంటే నీకు డ్రెస్ ఇస్తున్నారా. నువ్వు ఎన్ని అంజురపుల చెట్లు, సరే అంజురపు చెట్టుతో కవర్ చేసుకున్నాడు, సరిపోలేదంటే నెక్స్ట్ ఏం చేస్తారు, అరిటాకులు పెట్టుకుంటాడు. ఏ ఆకులు ఏం పెట్టినా కూడా వాడికి సరిపోదు, మైండ్లో ఎక్కింది. దేవుడు ఏమన్నాడంటే, అరే వెజిటేరియన్ డ్రెస్ నాన్ వెజిటేరియన్ డ్రెస్ మ్యాటర్ కాదురా, నీ ఏం చేసుకున్నా కూడా నీకు అది సరిపోదు. ఎందుకంటే నువ్వు ఏ ఆత్మ కింద బానిసలుగా ఉన్నావు, స్త్రీ ఆత్మ కింద బానిస్తున్నావు ఉన్నావు, నువ్వు ఈ ఆత్మకు రావాలరా బాబు అని లాగి వాడికి దేవుడు మైండ్ సెట్ చేంజ్ చేశాడనమాట. ఆదాంకి ఏం చేశాడంటే, డోంట్ ఫోకస్ ఆన్ వాట్ యూ హ్యావ్, వాట్ యూ డోంట్ హ్యావ్, ఫోకస్ ఆన్ వాట్ ఐ హావ్ గివెన్ యూ. నువ్వు ఈ దగ్గర ఏముంది ఏం లేదని దాని మీద నీకెందరికి ఉంచమాకు, నేనేం నీకు ఇచ్చాను దాని మీద నీకెందరికి ఉంచని లాగాడనమాట. సూపర్ అసలమా, ముగిస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. మెసేజ్ అయిపోయింది సార్, అంతే సార్. ఈ రెవల్యూషన్ సార్ అన్నా, ఈ ప్రత్యక్షతనా అన్నా, నీకేనా ఈ ప్రత్యక్షతనా, తండ్రి అనే దేవుని దగ్గర ఉన్న అన్ని సమస్త నాది అనే ప్రత్యక్షత నీలో ఉంటే, నీ దగ్గర ఏముంది ఏం లేదు, ఎంత కొరతలు ఉన్నావు, ఎంత అవసరం ఉంది, దాని మీద కేంద్రీకి ఉంచకుండా దేవుడు నాకేం దయచేశాడని దాని మీద నీ కేంద్రీకి ఉంచితే సమస్త నీదే. నీ జీవితాన్ని ఎట్లా జీవిస్తావు అంటే, సుఖజీవిగా, చిరంజీవిగా, సుఖంగా, హాయిగా జీవిస్తావు. ఆమేన్ చెప్పక. నమ్ముతున్నారండి? నేను చెప్తున్నా అండి, నేను లివింగ్ టెస్టిమనీ అండి. ఆ అప్పులని ఇట్లా తొలగించాండి. ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు అట్లా చెప్పాడో, ఈ పాస్టర్ గారు నేను ఒకే దేవుని సేవిస్తున్నాము, ఒకే బైబిల్ పట్టుకుంటాం, ఒకే దేవునికి సేవ చేస్తున్నాము, ఆయన చెన్నైలో చేస్తున్నా, నేను గుంటూరులో చేస్తున్నా, ఏం తేడా దేవా, నేను ఇట్లా ఉండడం అవసరం లేదు దేవా, ఈయనకి ఏదో ఒక ప్రత్యక్షత కలిగింది దేవా అంటే, దేవుడు ఇవన్నీ నాకు బోధించాడు 2015లో. బోధిస్తే అప్పుడు తగిలింది అనమాట. తగిలింది వెంటనే ఇప్పుడు చూడు అన్న, అప్పుడు నుంచి ఇప్పుడు వరకు డబ్బు నా వెనకాల పరిగెత్తా వస్తుందా ఉంది. ఎంతమందికి ఏం కావాలన్నా ఇస్తున్నా. వింటున్నారా సార్? నీ గుర్తింపు నీ దగ్గర ఉంది ఏం లేదని దాన్ని బట్టి కాదు. నీ గుర్తింపు నీకు దేవుడు ఏమి ఇచ్చాడనేదని, తన సొంత కుమారుని వెనకడగా ఇచ్చాడు. ఇవన్నిటిని ఇవ్వడా, కొడుకే ఇచ్చేశాడు. స్కూల్ ఫీజు కట్టడా, ఇల్లు కట్టించాడా, పిల్లలకి పెళ్లి చేసి ఇవ్వడా? చెప్పండి మేడం, కొడుకునే ఇచ్చాడు, ఇవన్నీ చేయడా? ఇది తగలాలి ఇక్కడ. ఆమేన్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ నాట్ టు సర్వ్ దిస్ స్పిరిట్. ఇట్స్ అ వెరీ డేంజరస్ స్పిరిట్. ఈ స్త్రీ ఆత్మ అనే ఆత్మ, డబ్బు ఆత్మ అనే ఆత్మ ఏం చేస్తుందంటే నిన్ను అల్లాడిస్తుంది. ఎప్పుడైతే నిన్ను పద్దాక దాని మీద ఫోకస్ పెడుతుంది, ఏది మీద, నీ దగ్గర అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు అని ఆదాంని ఎట్లా అల్లాడిచిందో, అవ్వని ఎట్లా అల్లాడిచిందో అట్లా నిన్ను కూడా అల్లాడిస్తూ ఉంటుంది. నీ దగ్గర ఇల్లు ఉండవచ్చు, కరెంట్ లేదు కాదా అంటది. నేను రాత్రి నిద్రపోవడానికి నాకు దగ్గర ఏం లేదు, ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. నా దగ్గర ఏముంది తెలుసా? టైం ఉంది. నేను అన్నా, దేవా ఇది నిద్రపోయే టైము, నేను నిద్రపోతా అన్నా. నేను నిద్ర చేయొచ్చా? మధ్యలో లేచి ఈయన నాతో మాట్లాడుతున్నాడు, ఎట్లా నిద్రపోతున్నావు మేజర్ అన్నాడు. నేను నిద్రలో మాట్లాడుతూ ఉన్నా. రాత్రి నాతో రకరకాల క్వశ్చన్ అడిగాడు. టర్బైన్ ఎట్లా వర్క్ అవుతుంది, సోలార్ ప్యానెల్, విండ్ టవర్ క్వశ్చన్ అడుగుతున్నాడు, సైన్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. నేను నిద్రలో సైన్స్ మాట్లాడుతూ ఉన్నా, మాట్లాడుకుంటా ఉన్నాం. మరల నిద్రపోయా. పక్క చెప్పు, నువ్వు ఏం డిసైడ్ చేస్తావో అట్లా ఉంటావు, హ్యాపీగా ఉండు. తండ్రి దగ్గర ఉన్న సమస్తము నీదే. పండగ ఎంజాయ్. పక్క ధరించమండి, పండగ చేసుకో, హ్యాపీగా ఉండు, చల్లగా ఉండు. ఇది దేవునికే చిత్తము. ఆమేన్. డబ్బు గురించి బాధపడమాకు. డబ్బు లేదని బాధపడుతున్నావా? ఉన్న డబ్బు ఇచ్చేసాయి. ఇప్పుడు ఏం లేదు కదా, హాయిగా ఉండు. అక్క నేను చెప్పేది పాయింట్ నువ్వు చెప్పక్క. అక్క నీకు 100 రూపాయలు అవసరం కా, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయక్క, నీకు ఎంత కావాలక్క? ఇప్పుడు 10 రూపాయలు పట్టుకొని బాధపడతా నీకు ఏదో జరుగుతుందక్క? నాకు ఇచ్చేస్తే ఉన్నది కూడా పోద్ది, దేవుడు చూసుకుంటాడు అంతే. ఇదేంద్ర కొత్త స్కామ్గా ఉందని చూస్తున్నారా? పోంట నంబరు ఇదిగో 2016లో 45-50 లక్షలు అప్పు ఇట్లా తొలగించారు 4 నెలల్లో నా కళ్ళు ముందు. అన్నదమ్ములు ఎదురు. నేను జోక్ చేయలే,
నా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు ఎదురు అన్నదమ్ములు ఇట్లా చూసా. ఆమేన్. ఇట్లా దేవుడు చాలా విషయాలు మా జీవితం చేశారు, మేము అనుభవించాము. ఇదన్నీ నేను బాగా ఎంజాయ్ చేశా. నేను ఇప్పుడు హాయిగా జీవిస్తున్నా. నాలాగా నువ్వు జీవించడానికి నీకు కూడా సమస్త హక్కు నీకు ఉంది. నన్ను రక్షించే దేవుడే నిన్ను రక్షించాడు. నాలాంటి వాడిని రక్షించే దేవుడు ఇంత హాయిగా నడిపిస్తే నీలాంటి మంచి వాళ్ళని ఇంకా దేవుడు ఎంతో చూసుకుంటాడు. సరేనా? అర్థమవుతుందా? సూపర్గా ఉంటారు. ఆమేన్. లేచి నిలబడతాం అన్న. 4 నిమిషం ఎక్స్ట్రా అయింది. ఓకే, come on, let's stand up. Father, I give you thanks. I release your anointing for financial freedom where they are. I'm going to pray in English, okay? Is it okay? I'm just going to flow in the Spirit. Father, I'm going to release revelation over money matters. Ikuya matu speak about malbere kadara ayoshimandala rebala kadaraba. Anna, can you help me put this down? Thank you so much, Anna. Hero to lama sekiroma adisowaladir arabadiro hotoraba. ఇలా బాధరేబో. అందరు కళ్ళు మూసుకోవాలి, అందరూ 2 చేతులు పైకెత్తాలి. ఓకే, 5 seconds నాకు ఇవ్వండి. నీ జీవితాన్ని దేవుడు ఇప్పుడు మార్చి చూపిస్తాడు. ఒకటే చెప్పు, అందరూ చెప్పు, నా వెనకాల చెప్పు. నా గుర్తింపు నా తండ్రి దగ్గర నుంచి వస్తుంది. నా తండ్రి దగ్గర ఏముందో అవన్నీ నాది. అది నా గుర్తింపు. నా దగ్గర ఏం లేదో దాని మీద నా కేంద్రీకరణ ఉంచను. నా కేంద్రీకరణ అన్నీ సమస్తము నా తండ్రి దగ్గర ఏముందో దాని మీదే. ఆమేన్. హల్లెలూయా. నిజంగా చేశారా ఈ ప్రార్థన? ఏదో ఊరికి చెప్పారా? చెప్పేస్తే వదిలిస్తాడు అనుకుంటే చెప్పారా? సీరియస్గా చెప్పారా? నిజంగా చెప్పారా? నిజంగా చెప్పారా? అరే సీరియస్గా చెప్పారా? ఇంకొకసారి కళ్ళు తెరిచి నా కళ్ళు చూసి చెప్పండి. దేవా, ఈ రోజు నుండి గట్టిగా చెప్పండి, రిలాక్స్గా ఉంది. దేవా, ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి నేను నీ సన్నిధిలో నిలబడి ఒక నిర్ణయం తీసుకుంటున్నా. నా గుర్తింపు అనేది ఈ సిరి ఆత్మ దగ్గర నుండి ఇంకా రాదు, నీ ఆత్మ దగ్గర నుంచి వస్తుంది. ఆ ఆత్మ ఇప్పుడు వరకు నాతో ఫుట్బాల్ ఆడింది, ఈ రోజుతో చాలు. నా గుర్తింపు నా దగ్గర ఏముందో, ఎంత ఉందో, ఎలా ఉందో దాన్ని బట్టి కాదు. నా గుర్తింపు నీ దగ్గర నుంచి వస్తుంది. నేను నీ మనిషిని, నువ్వు నా తండ్రిని, నన్ను నువ్వే కన్నావు, నువ్వే పెంచుతున్నావు. నా చివరి వరకు నీ నడుములు ఎత్తుకొని నన్ను నడిపిస్తావు. నా తల్ల ఎంట్రికలు తెల్లయ్యే వరకు నువ్వే నన్ను నీ భుజం మీద ఎత్తుకొని హాయిగా దుప్పుతావు. మంచి రోజులు నా ముందు ఉన్నాయి. ఇంకా డబ్బుకి నేను దాసుడు కాదు. చి రా. ఆమేన్. హల్లెలూయా. 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 హలో.